నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా మనం ఇంత చక్కగా గ్యాదర్ అవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి సరోజామ్మకి వేల వేల కృతజ్ఞతలు. అలాగే మా వద్ద శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డెల్లా ఫ్లోర్ కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా అందించినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మనం చక్కగా అద్భుతమైనటువంటి జ్ఞాపికలను డిస్కస్ చేసుకుంటూ ఎంతో అనుభవాన్ని ఆచరిస్తూ మన జీవితంలో ఇంకా ఆనందంగా ముందుకెళ్తున్న మాస్టర్స్. అలాగే ఈ రోజు చెప్పేటువంటి జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ హార్టీ వెల్కమ్ మాస్టర్స్. అలాగే ఇంత చక్కని జ్ఞానాన్ని మనకు వివరిస్తున్నటువంటి జ్వాలా మేడం ని మనం హార్టీ వెల్కమ్ చేసుకుందాము. అలాగే మనకి గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క జ్ఞాపిక కిరణ్మయ మేడం గారు అద్భుతంగా చదువుతున్నారు. సో మనందరి తరఫున హార్టీ వెల్కమ్ చెప్పుకుందాము. హార్టీ వెల్కమ్ కిరణ్మయ మేడం, ఓవర్ టు యూ మ్యామ్. మీరు జ్ఞాపిక స్టార్ట్ చేసిన తర్వాత మేడం వివరిస్తారు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. నమస్తే శైలజ మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ అభినందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వివైఎం ఫౌండర్ సరోజ గుండపల్లి మేడం కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రేమకు ఆహ్వానం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 72వ జ్ఞాపిక, మహామాయ నుండి మేల్కొనండి, ఆ గొప్ప భ్రాంతి. అక్టోబర్ 1, 2004 రాత్రి 11:15. ఆశీస్సులు ప్రియమైన అమనాయ్. ఇది ఒక గొప్ప జపం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని నీ మనసు అడుగుతుండడం నేను చూస్తున్నాను. నేను ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నాను. 108 జ్ఞాపికలు. సరళమైన 108 జ్ఞాపికలు ఉన్న ఈ సరళమైన పుస్తకం ఒకే ఒక్క మంత్రాన్ని పునరావృతం చేస్తుంది. ఆ మహామంత్రం ప్రేమ, ప్రేమ మరియు ప్రేమ. మనం కొనసాగుదాం. జ్ఞానోదయం పొందిన వారుగా మీరు ఏర్పరచుకున్న ప్రాధాన్యతల మాదిరిగానే మీరు మిగతా మానవాళి అంతా వారు అనుభవిస్తున్న ఆ మహామాయ నుండి మేల్కొన్నట్లుగా దృశ్యమానం చేస్తుండాలి. ఎవరైతే ప్రస్తుతపు ఉనికిలో ఉన్నారో ప్రస్తుతం, మరియు ఎవరైతే ఇంకా స్పష్టంగా ఉనికిలో లేరో వారందరి గురించి ఆధ్యాత్మిక బోధకుడిగా మీ ప్రార్థనలన్నీ సామూహికానికి కూడా మళ్లించాలి. మరియు బాధాకరమైన లేదా తీవ్రమైన మార్గాల్లో కాకుండా తేనీరులో చక్కెర కరిగిపోయినంత సున్నితంగా మహామాయ కరిగిపోవడాన్ని లాగా దృశ్యమానం చేయడానికి మీ మనోశక్తిని వినియోగించండి. విభజన, ఈర్ష్య, పోటీతత్వం, ద్వేషం మరియు అవిశ్వాసం యొక్క మహామాయ నుండి అందరూ మేల్కొనడానికి సహాయం చేయండి మరియు ప్రార్థించండి. దృశ్యమానం చేయండి, ప్రార్థించండి, వినమ్రతతో ఉండండి మరియు సరళంగా ఉండండి మరియు ఆ మహామాయ ఉనికిని కోల్పోయి ప్రేమ యొక్క మహావాస్తవికతకు స్థానం ఇస్తుంది. ఓం నమ శివాయ. బాబాజీ నాగరాజ్. జ్వాల మేడం. థ్యాంక్ యూ కిరణ్మయ మేడం. మీరు చదువుతుంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఆ ప్రేమ యొక్క అనుభూతి, ఆ అనుభూతిని పొందుతూ ఉన్నాం. ఈరోజు మెడిటేషన్లోనూ అదే పొందాము, మీరు ఇప్పుడు చదువుతుంటే కూడా అదే పొందుతున్నాము. బాబాజీ ఆల్రెడీ మనలో ఆ ప్రవాహం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రేమ, దానితో మనం కనెక్ట్ అయి ఉన్నాం అనడానికి ఎంత నిదర్శనమో చూడండి మాస్టర్స్ ఈ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ మేడం. మహామాయ నుండి మేల్కొనండి, ఆ గొప్ప భ్రాంతి. ఏదైతే మనకు ఒక మాయలో పడిపోయామో, ద్వంద్వత్వంలో పడిపోయి మన ఏకత్వపు స్థితిని మనం మర్చిపోయామో, మన దివ్యత్వపు స్థితిని మనం మర్చిపోయామో, నేను వేరు, ఇదంతా వేరు అని ఎంత ద్వంద్వత్వంలోకి వచ్చేసి మన దివ్యత్వానికి దూరం అయిపోయి మన పరిమితత్వానికి,
మనం ఎంతగా మన ఫ్రీక్వెన్సీ, మన చైతన్యము దిగిపోయింది అంటే ఆ మాయలో పడిపోయామన్నమాట. అంతా ఈ భౌతికత ఇదే సత్యము అన్న మాయ మాస్టర్స్ అది. ఈ భౌతికతే సత్యం అన్న మాయ. ఈ భౌతికత అంతటికీ మూలకమైనటువంటి, మూల కారణమైనటువంటి ఆ కాంతి తత్వాన్ని, ఆ చైతన్యాన్ని, ఆ శక్తిని, దాన్ని మర్చిపోయామన్నమాట పూర్తిగాను. మర్చిపోయి ప్రతీదీ భౌతికత ఏదైతే కనిపిస్తూ ఉందో అదే అంతా, అదే సత్యం అన్న మాయ మాస్టర్స్. ఒక్కసారి మనం అలా గమనిస్తే మనం ఎంత మాయలో రోజు కొట్టుకుపోతూ ఉన్నామంటే, ఈ శరీరమే నేను, నా మనసులో కలుగుతున్నటువంటి అవన్నీ ఆ భావనలే నేను, నా అనేక జన్మల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే నేను, ఆ ఎమోషన్స్ నేను, అవన్నీ నేను నేను అన్న పూర్తిగా మాయలో పడిపోయాం మాస్టర్స్. నేను కాని నేనుగా ఒక మాయా ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. అంటే ఈ భౌతికత ఉంది, కానీ ఈ భౌతికతకి మూలమైన దానిని మర్చిపోయి ఈ నేనులోనే మనం బతికేస్తూ ఉన్నాం మాస్టర్స్. మనం గమనించుకుంటే ఇప్పటి వరకు మనం జీవించింది, మన కళ్ళ ముందు జరుగుతున్నది అంతా కూడా మనకి క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆ మాయ నుండి, ఆ భ్రాంతి నుండి మీరు మేల్కొనండి అంటూ బాబాజీ ఇస్తున్నారు ఆ సందేశం. ఆ సందేశంతో పాటు ఆయన యొక్క అన్కండిషనల్, అన్లిమిటెడ్, ఆ ప్యూర్ లవ్ ఏదైతే ఉందో ఆ డివైన్ లవ్వే మనకి మెసేజ్ ద్వారా ప్రవహిస్తూ ఉంది మాస్టర్స్. దాన్ని చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తూ, అనుభూతి పొందుతూ, పూర్తిగా చైతన్యంతో, శక్తితోటి మనం మమేకం అవుతూ, ఏం చెప్తున్నారో, ఏం అందజేస్తున్నారో ఆ శక్తిని అంతటినీ స్వీకరిద్దాం మాస్టర్స్. ఆ ప్రేమని అన్నింటినీ కూడా మనలో మనం పూర్తిగా ఈ క్షణంలోనే మనం ఇక్కడే ఉంటూ పూర్తిగా ఏకమవుదాం మాస్టర్స్. ఏమంటున్నారు? బ్లెస్డ్ మై బిలోవ్డ్ వన్ అంటున్నారు. నా ప్రియమైన అమనే, నీకు నా ఆశీర్వాదాలు అంటున్నారు. ఇది ఒక గొప్ప జపం అన్నారు. ఒక జపం అంటే ఆయన చెప్పబోతున్నారు, జపం అన్నారు. అనగానే వెంటనే ఆమె మనస్సులో ఏంటి, దేని గురించి చెప్తున్నారు బాబాజీ అనేది వెంటనే వచ్చేస్తుంది కదా మాస్టర్స్. మనం ఇది ఒక గొప్ప జపం అనగానే నెక్స్ట్ ఏంటి జ్వాల మేడం చదువుతున్నారు, నెక్స్ట్ ఏంటి కిరణ్మయ మేడం అక్కడ చదువుతున్నారు, నెక్స్ట్ ఏంటి చెప్తున్నారు, ఏంటది అని ఒక వెంటనే మనసులో ఒక మనకి కలిగే ఒక ఆలోచన ఉంటుంది కదా. అందుకే అంటున్నారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఆల్రెడీ మనసులో ప్రశ్న వచ్చేసింది ఇవానా డెలఫ్లోర్కి అనమాట. అని నీ మనస్సు అడుగుతూ ఉండడాన్ని నేను చూస్తున్నాను అంటున్నారు బాబాజీ. మన మనస్సులో కలుగుతున్న ఆలోచనలు, ప్రశ్నలు, భావాలు అన్నింటినీ గమనిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో మనం ప్రశ్న వేసుకుని మనం చెప్పుకున్నాం కదా మాస్టర్స్, బాబాజీ చెప్పారు, నువ్వు నీ హృదయ స్థానంలోకి రా, అక్కడ నేనున్నాను. అంటే మన ఫ్రీక్వెన్సీ, మనం బాడీ మైండ్ కాన్షియస్ అన్న ఆ 3 నుంచి మనం దాటి మన హృదయంతో మనం కనెక్ట్ అయ్యి, మన భౌతిక హృదయం ద్వారా ఆధ్యాత్మిక హృదయం అంటే హృదయపు ఆ లోపలికి వెళ్ళి అక్కడ మనం స్థితమై, నేను ఈ శరీరాన్ని, ఈ మనస్సుని అన్న కాన్షియస్ని, ఆ ఎరుకని నుంచి పూర్తిగా విడివడి మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఈ హృదయ స్థానంలోకి, అనాహత చక్రంలోకి ఇక్కడికి చేరుకుంటామో, మన ఎనర్జీ ఆ స్థాయిలోకి, ఆ ఫ్రీక్వెన్సీలోకి వచ్చి ఉంటుందో, అదే ఫ్రీక్వెన్సీలో ఈ సృష్టి అంతా ఉంది అని చెప్తున్నారు. అక్కడే నేను ఉన్నాను, నాతో అక్కడ మనం బాబాజీతో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అక్కడ ఉన్న ఆయన నా మనసులో ఏం జరుగుతుందో, ఈ కింద స్థాయిలో నా మనసులో ఏం జరుగుతుందో చూడడం ఆయనకి సర్వసాధారణమే కదా మాస్టర్స్. సో మనసులో వచ్చిన ప్రశ్నని, ఇవానా డెలఫ్లోర్కి వచ్చిన ప్రశ్నని వెంటనే అంటున్నారన్నమాట. నేను చూస్తున్నాను, నేను దేని గురించి చెప్తున్నానంటే ఈ పుస్తకం గురించి చెప్తున్నాను. ఎంత సరళమైన పుస్తకం అంటే 108 జ్ఞాపికలు ఉన్నటువంటి సరళమైన పుస్తకం. ఈ ఎంత మాస్టర్స్ అసలు మనం గమనిస్తే ఈ 2.5 సంవత్సరాల్లోనూ మనం గమనించుకుంటే, ఈ సెషన్కి అటెండ్ అవుతూ మనం దీన్ని తీసుకుంటూ మనం ఆ ఫ్రీక్వెన్సీ తోటి మనల్ని మనం మనము చాలా మార్పులకు లోనవుతూ
చాలా ఉన్నతమైనటువంటి చైతన్య స్థితికి, అంటే ఎరుక స్థితికి మనం వచ్చేస్తున్నాం అన్నది మనలోని ప్రతి ఒక్కరికి తెలుసు మాస్టర్స్. ఈ పుస్తకంలో 108 జ్ఞాపికలుగా ఓన్లీ అంతే, చిన్న పుస్తకం నిజంగా చెప్పాలంటే. కానీ ఇందులో ఎంతో జ్ఞానం దాగి ఉందన్నమాట. మొత్తం అంతా కూడా వేదాంతాల సారం అన్నారు అమ్మ ఉన్నప్పుడు. ఈ పుస్తకంలో మొత్తం అంతా కూడా ఎన్లైటన్మెంట్కి, కంప్లీట్ ఎన్లైటన్ అవ్వడానికి, ఆ ప్రేమ కంటే మనం బాడీ మైండ్ కాన్షియస్ నుంచి పూర్తిగా మన ఈ అనాహత చక్రంలోని అన్ని ద్వారాలు కూడా, అంటే ఇక్కడ కూడా మళ్ళీ అనాహత చక్రంలోకి వచ్చాక బాబాజీ కూడా చెప్పారు, ఇక్కడ మళ్ళీ ప్రేమలోకి చేరుకోవడం, ప్రేమ యొక్క ఉన్నత చైతన్య స్థితికి, ఆ శిఖరాగ్రానికి తీసుకెళ్తాను. ఈ పుస్తకం పూర్తయ్యేసరికి శైలజామ్మ మనము మొట్టమొదట అంతా కూడా 20 ఎపిసోడ్లు దాదాపు వరకు కూడా అదే కాన్షియస్, అంటే ఎంత ఉత్సాహంతో, ఎంత ఆనందం, నన్ను తీసుకెళ్తే చేయి పట్టి నడిపిస్తానన్నారు. ఇంకేమీ భాగ్యం మనకి, ఇంకెందుకు నేను కష్టపడాలి. సో ఆయన ఇస్తున్న ప్రతిదాన్ని మనం ఆ ఎరుకతోటి ఏమి చేయాలి, ఎలా చూడాలి, అసలు ఎంత ప్రతి చిన్న విషయాన్ని ఎన్ని విషయాలు చెప్పారు మాస్టర్స్ ఇప్పటివరకు. మనకి ఈ 72 జ్ఞాపికల వరకు వచ్చాం. ఎన్నెన్ని విషయాలు చెప్పారు బాబాజీ మనకి. ఆ విషయాలన్నీ మనం చక్కగా ఇక్కడ స్వీకరించాము, అంగీకరించాము, యాక్సెప్ట్ చేశాము. అర్థమైనా కాకపోయినా యాక్సెప్ట్ చేయడంతో మనలోకి వెళ్ళి అది ఒక ప్రాసెస్ జరుగుతూ ఆ జ్ఞానం అక్కడ ఫలాల్ని ఇస్తుంది మాస్టర్స్. జ్ఞానపు విత్తనాలు మనలోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం తిరిగి ప్రతిరోజు అది మననం చేసుకుంటూ ఉంటున్నాము. ప్రతిరోజు ఆ జ్ఞాపికలోని ఏదో ఒక అంశం మనకి వారం వచ్చేంత వరకు మనలో తిరుగాడుతూనే ఉంది కదా. సో అంటే ఆ జ్ఞానపు విత్తనాలు అవి ఆ రోజు వేస్తున్నటువంటి మనకి కలుగుతున్న ఆలోచనలు, ఈ జ్ఞానం గురించి మనం రోజు నిత్యం మనకి జరుగుతున్నటువంటిది, ఆ విత్తనాలు మొలకెత్తి దానికి నీరు, సూర్యరశ్మి అందిస్తున్నాం అన్నమాట మనం. సో ఆ మొక్క పెద్దదవుతుంది ఆటోమేటిక్గా, అప్పుడు ఫలాలను ఇస్తుంది. ఆ జ్ఞానపు ఫలాల్ని మనం పొందుతున్నాం మాస్టర్స్. మనకు అర్థమవుతుందా లేదా, ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. జస్ట్ వచ్చి అక్కడ స్వీకరిస్తూ అలా ఉంటూ ఉంటే అందరి జీవితంలోనూ ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మాస్టర్స్. మన ప్లాట్ఫామ్లో ఈ సెషన్కి అటెండ్ అవుతున్న వాళ్ళు అలా స్వీకరించడమే, అంత వినయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఇస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని లోపలికి స్వీకరిస్తూ ఉంటే అది పెరిగి, ఆ విత్తనాలు మొలకెత్తి పెరిగి పెద్దవయ్యి, వృక్షాలు మహామానులయ్యి, ఆ జ్ఞాన ఫలాల్ని మనం ఒక్కొక్కటి అందుకుంటూ ఉంటాం మాస్టర్స్. సో ఏమంటున్నారు, ఈ సరళమైనటువంటి పుస్తకం సరళంగా ఉన్నప్పటికీ కూడా ఎంతో ఇందులో ఇమిడి ఉంది. వేదాంతాల ఉపనిషత్తుల సారమంతా కూడా ఉంది మాస్టర్స్ ఇందులో. ఈ పుస్తకం ఏం చెప్తుంది మాస్టర్స్? ఒకే ఒక్క మంత్రాన్ని ఇస్తుంది. మనం ఒకే ఒక్క జపం అని ముందు అన్నారు, ఇప్పుడు ఒకే ఒక మంత్రాన్ని పునరావృతం చేస్తుంది. తిరిగి చెప్పబడుతున్నది ఈ పుస్తకంలో ఒకే ఒక్కటి. ఏంటది మాస్టర్స్? ప్రేమ. ఆ ప్రేమలో మళ్ళీ అనేక ఉన్నత చైతన్య స్థితులు ఉన్నాయి మాస్టర్స్. ప్రేమలో మళ్ళీ మనం ఆ శిఖరాగ్ర స్థాయికి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడే మనం అనాహత నుంచి ఇక్కడికి చేరుకుంటాం మాస్టర్స్, విశుద్ధికి చేరుకుంటాం. ఇక్కడ ఉంటూ ఇక్కడికి చేరుకుని ఇక్కడ మనం ప్రేమలో ఉన్నత చైతన్య స్థితికి వెళితే మనం వన్నెస్గా, అంటే అన్నిటితోటి అంతటితోటి ఏకమై ఉంటాం మాస్టర్స్. బాడీతోటి ఏకమై ఉంటాము, మన మనస్సుని గమనించగలిగేంత సాక్షి స్థితి వస్తుంది. మన ఈ క్రింది 3 చక్రాలని కూడా మనము, అంటే భౌతికతలో మనము ప్రేమ యొక్క చైతన్య స్థితిలో ఉండి భౌతికతను అంతటినీ కూడా మన కాన్షియస్లో ఉంటుంది మాస్టర్స్. అంటే ఓ భౌతికతను మనం సృష్టించాలన్నా కూడా ఈ ప్రేమతోనే సాధ్యమవుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఈ పై ఉన్నత స్థితులు అంటే ఏంటవి? ఆ ప్రేమని వ్యక్తీకరించడం, ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం, ప్రేమని ప్రసరింప చేయడం. ఇక్కడ ప్రేమనే మొత్తం అంతా నిరంతరం మన నుంచి ప్రేమ ప్రసరిస్తూ ఉండడం, ఆ ప్రేమని వ్యక్తీకరిస్తూ ప్రసరింప చేస్తూ ఉండడం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి నేనే అంతా అయ్యున్నాను,
తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి అంతా నాలోనే ఉంది. ఇదే వన్నెస్ మాస్టర్స్. ఈ వన్నెస్కి వెళ్ళడానికి అన్నింటికీ కూడా ఇక్కడ భౌతికతలో అద్భుతంగా జీవిస్తూ, భౌతికతను సృష్టిస్తూ, భౌతిక అనుభవాలను సృష్టించుకుంటూ, ఈ బాడీ మైండ్ కాన్షియస్తో అద్భుతంగా జీవించడానికి, తర్వాత హయ్యర్ కాన్షియస్గా మనం జీవించుతూ అనేకమైనటువంటి అపరిమితమైనటువంటి అనుభవాలు ఇక్కడే ఉంటూ, ఈ శరీరంలోనే ఉంటూ అనేక తలాలు, ఇంకా ఇక్కడే డైమెన్షన్స్ ఎన్నో ఉన్నాయని అమ్మ 1000 Seeds of Joyలో చెప్పారు మాస్టర్స్. ఎక్కడో ఎక్కడో ఉన్నాయని కాదు, ఇక్కడే ఉన్నాయి. కానీ మన ఫ్రీక్వెన్సీ రేజ్ అవ్వకపోవడం వల్ల అక్కడ కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. అంటే చూడండి, ఇక్కడికి ప్రేమలోకి రావడం, ఈ అనాహతలోకి రావడం, అనాహతలో మళ్ళీ ఉన్నత చైతన్య స్థితికి చేరుకోవాలి మాస్టర్స్ మనం. అది అద్భుతంగా ఇక్కడే స్థితమయ్యి, ఆ దివ్యాత్మలందరూ కూడా అక్కడే స్థితమయ్యి మొత్తం అంతటితోటి ఏకమై వన్నెస్గా జీవిస్తూ ఉంటారన్నమాట. ఎప్పటికీ వారు జీవిస్తూనే ఉంటారు. సో అంత అక్కడ ఏం చెప్తున్నారు, ఒక మంత్రాన్ని మనం జపిస్తూ ఆ మంత్రంతో దానితోటి మనం ఆ ప్రేమలోకి అడుగు పెట్టడం, ప్రేమలో ఎదగడం మాస్టర్స్. అడుగు పెట్టడం, స్థితం అవ్వడం, ఎదగడం, ఈ 3 స్టెప్పులు ఉంటాయి. మనం ప్రేమ స్థితిలోకి చేరుకోవడము, ప్రేమ స్థితిలో మనము ఎదుగుతూ ఉండడం మాస్టర్స్. ఎప్పుడు కూడా ఇంకా ఇంకా ఎదుగుతూ ఉండడము. అదే ఈ పుస్తకం ఇంత సరళమైన పుస్తకం ఒకే ఒక మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉంది. ఏంటది? ప్రేమ. ఆ మహామంత్రమే ప్రేమ, ప్రేమ, ప్రేమ. మనం కొనసాగుదామా అని అడుగుతున్నారు. జ్ఞానోదయం పొందిన వారుగా మీరు ఏర్పరచుకున్న ప్రాధాన్యతల మాదిరిగానే మీరు మిగతా మానవాళి అంతా వారు అనుభవిస్తున్న మహామాయ నుండి మేల్కొన్నట్లుగా దృశ్యమానం చేస్తూ ఉండాలి. ప్రస్తుత ఉనికిలో ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఎవరైతే ఇంకా స్పష్టంగా ఉనికిలోకి లేరో వారందరిని గురించి ఒక ఆధ్యాత్మిక బోధకుడిగా మీ ప్రార్థనలు అన్నీ సామూహికానికి కూడా మళ్ళించాలి. చూడండి మాస్టర్స్, ఇది ఆల్రెడీ మనము 53వ రోజుకి వచ్చి ఉన్నాము. గిరిజా మ్యామ్, కిరణమయ్య మేడం, చిన్ను మేడం, మన రమాదేవి మోతుకూరి మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ మీరందరూ కూడా ఆ బాబాజీ అందించిన ఆ ప్రక్రియలో మనం అంతా కలిసి పాల్గొంటున్నాము, ఆ సాధన చేస్తున్నాము. అదే ఇక్కడ చెప్పారు చూడండి. అవును కదా కిరణమయ్య మేడం, ఎంత చక్కగా ఇక్కడ చెప్పారు. జ్ఞానోదయం పొందిన వారుగా అంటే ఆత్మజ్ఞానాన్ని మనం ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటూ ఉన్నాం కదా, అనేక సెషన్స్ రూపంలో, అనేక పుస్తకాల ద్వారా ఆ జ్ఞానోదయాన్ని తీసుకుంటున్న మీరు ఏర్పరచుకున్న కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. అంతే కదా కిరణ్మయ్య మేడం? ఇప్పుడు గిరిజా మ్యామ్ మీరిద్దరూ కూడా ఎప్పటి నుంచో, అంటే నాకు తెలిసిన వాళ్ళల్లో మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, 20 years 25 years నుంచి మీరు ఈ స్పిరిచువాలిటీలో ఉంటూ ధ్యానం అన్ని రకాలు మీకు కొన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి ఆత్మకి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. అంటే అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఆ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి కానీ, ఆ జ్ఞానాన్ని అందివ్వడానికి కానీ, ఇలా అందరికీ కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. అవును కదా మాస్టర్స్? అవునా? ఒక్కొక్కరికి కొన్ని ఆల్రెడీ మనకి ఏర్పరచుకుని ఉంటాం. అంటే ఆత్మగా మనం ఇక్కడికి వచ్చినప్పుడే కొన్ని ప్రాధాన్యతలు మనకు ఒక్కొక్కరికి కొన్ని వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా ఉంటాయి. అటువంటి జ్ఞానోదయాన్ని పొందుతూ మీకున్న కొన్ని ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఆ ప్రాధాన్యతలను కొనసాగిస్తూనే వాటితో పాటు మీరు ఏం చేయాలి అని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు మాయలోంచి మేల్కొంటున్నవారు మనం, అవునా? ఒప్పుకుంటారా మీరు? మనం మాయలోంచి మేల్కొంటున్నాం కదా, బాడీ మైండ్ కాన్షియస్ మాత్రమే నేను కాదు అని మనం ఒప్పుకుంటూ వెళ్తున్నాం కదంటే మనం మాయలోంచి మేల్కొంటున్నవారు. ఇంకా కొంతమంది ఆ మాయలోంచి ఇంకా మేల్కోలేదు, ఇంకా వాళ్ళకి ఆ సమయము ఇంకా ఇది రాలేదు. మేల్కొంటున్నవారు, ఇంకా మేల్కోబోతున్నవారు, అందరికీ కూడా, అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు. దృశ్యమానం ఏమని చేస్తుండాలి? మహామాయ నుండి వాళ్ళు మేల్కొంటున్నట్లుగా విజువలైజేషన్ మనం మార్నింగ్ చేస్తున్నాం కదా. ఆ ప్రేమ జల్లుల్లో ఆ ప్రజ్ఞ, కాంతి, ప్రేమ, అవి 3 ఒక్కటే మాస్టర్స్. ప్రజ్ఞ అంటే ఆ జ్ఞానం, వారు ఏదైతే విజ్డమ్గా మనకు అందిస్తున్నారో ఆ విజ్డమే ఒక కాంతి మాస్టర్స్.
అది ప్రేమ, అత్యున్నతమైనటువంటి ప్రేమ. అది మహాశూన్యం నుండి మొట్టమొదటిగా వెలువడినటువంటి ప్రకంపన ఏదైతే ఉందో అది ప్రేమగా, అసలైనటువంటి ప్రేమగా, అది ఆ మానవాళిపై ఆ ప్రేమ జల్లులు, ఆ ప్రజ్ఞ అంటే జ్ఞానం వాళ్ళు స్వీకరిస్తూ, ఆ కాంతిని స్వీకరిస్తూ, జ్ఞానమే కాంతి అని మనందరికీ తెలుసు. ఆ ప్రేమ జల్లుల్లో వాళ్ళని వాళ్ళు అంటే బాడీ మైండ్ కాన్షియస్లో జీవిస్తున్నారు కదా మాయలో, దానిని వారు బాడీ మైండ్ కాన్షియస్లో ఉన్న తనని తాను వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటూ, అంటే పరిశుద్ధం అవుతూ కూడా ప్యూర్గా తయారవుతూ, ఆ భావోద్వేగాల నుండి, సంస్కారాల నుండి పూర్తిగా వెలువడుతూ. ఒక్క నిమిషం మాస్టర్స్, లక్ష్మీ మాస్టరు మ్యూట్ అయి ఉన్నారు, సో డిస్టర్బెన్స్ వస్తుందని అన్మ్యూట్ చేస్తాను. సారీ, మ్యూట్ చేశాను, అన్మ్యూట్ అయి ఉన్నారు. ఓకే మాస్టర్స్, దాన్ని అంతటినీ మనం విజువలైజ్ చేయడం మాస్టర్స్. విజువలైజ్ చేస్తున్నాం కదా మనం రోజు పొద్దుట కూర్చుని. విజువలైజేషన్ అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా తనలోని దివ్యత్వాన్ని జాగృతం చేసుకుంటూ, తనలోని ప్రేమతత్వంలో తాను ఓపెన్ అవుతూ అద్భుతమైన సహజీవనం చేస్తున్నట్లుగా విజువలైజ్ చేస్తున్నామా మనం? మార్నింగ్ చేస్తున్నాం కదా గిరిజా మేడం, అదే చెప్తున్నారు ఇక్కడ. బాబాజీయే ఈ మెడిటేషన్ నాకు అందించారు. ఎప్పుడో దాదాపు 12 సంవత్సరం అయిపోతుంది మాస్టర్స్. అంటే మొదట నాకు తెలీదు, మామూలుగా ప్రక్రియ జరిగింది. తర్వాత నేను ప్రశ్నించుకున్నప్పుడు బాబాజీ కాన్షియస్ అని అర్థమైంది నాకు. బాబాజీ కాన్షియస్ ద్వారా నేను అందుకున్నాను. అందుకుని దాదాపు సంవత్సరం అయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం సరిగ్గా అదే చేస్తూ ఉన్నాము. మనం సరిగ్గా ఇక్కడ మనం సెషన్లో కూడా మనకు బాబాజీ అందిస్తున్న పాయింట్ కూడా అదే. ఏం చెప్తున్నారు? మీకున్న ప్రాధాన్యతలు మాదిరిగానే మీకోసం మీరు చేసుకుంటున్నారు. అవును కదా, మన కోసమే కదా మాస్టర్స్. మన కోసం మనం ధ్యానం చేసుకుంటూ, మన కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తూ, మిగతా మానవాళి కోసం కూడా వాళ్ళు దివ్యత్వంలో జాగృతమైనట్లుగా మీరు విజువలైజ్ చేస్తూ ఉండాలి వాళ్ళ కోసము. ఇప్పుడు మనం ఇది విన్న తర్వాత రేపటి నుంచి ఇంకా విజువలైజేషన్ మరింత పవర్ఫుల్గా మనం చేయగలము. అంటే ఆ విశ్వాసంతో, అంత ప్రేమతోటి మానవాళి పట్ల అంత ప్రేమతోటి మనం ఏదైతే విజువలైజ్ చేస్తామో అది క్రియేట్ అవుతుంది మాస్టర్స్. వారు మన కోసం ఎప్పటి నుంచో, నేను మేల్కొన్నట్లుగా నన్ను ఎప్పటి నుంచో వారు చూస్తేనే, మనల్ని ఎప్పటి నుంచి చూస్తేనే మనం ఇప్పుడు ఈ స్థితికి రాగలిగాం. మనం కూడా అందుకని మిగతా మానవాళి గురించి కూడా మనం అలా దృశ్యమానం చేయండి, విజువలైజేషన్ చేయండి. వారు అనుభవిస్తున్న ఈ మహామాయ నుండి మేల్కొన్నట్లుగా, ఇవన్నీ తొలగిపోయి పరిశుద్ధంగా ఆవింపబడినట్లుగా, దానికి కావలసిన జ్ఞానం వారు స్వీకరిస్తున్నట్లుగా, ఆ ప్రేమతో నిండుతూ తమను తాము ఆ ప్రక్షాళన చేస్తున్నట్లుగా మనం విజువలైజ్ చేస్తున్నాం కదా. చేస్తూ ఉండాలి. ఎవరి కోసము? ప్రస్తుతం ఉనికిలో ఉన్నారు అంటే ఆల్రెడీ కొంచెం ఉనికిలోకి వచ్చి, అంటే మన చైతన్యాన్ని, మన శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ, మనలోని కాంతిని దర్శిస్తూ ఉన్న ప్రస్తుతం. ఇప్పుడు మనం ప్రజెంట్లో ఇప్పుడు వచ్చి ఉన్నాం కదా మనం, అవునా కదా? స్టార్టింగ్లో అంటే మనం ధ్యానం చేస్తున్న కొత్తలో ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం మన సుస్వరూపాన్ని, మనల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా ప్రస్తుతం. అలా మేల్కొన్నవారు ప్రస్తుతపు ఉనికిలో వాళ్ళు ఉన్నారు, ఉనికిలో ఉన్నవాళ్ళు. మరియు ఇంకా స్పష్టంగా ఉనికిలో లేరు అంటే వారు వారిలోని దివ్యత్వం ఇంకా ఉనికిలోకి రాలేదు. వారందరి గురించి ఆధ్యాత్మిక బోధకుడిగా, అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి ఒక టీచర్గా ఉన్నటువంటి మీరు, మీ ప్రార్థనలు అన్నీ సామూహికానికి కూడా మళ్ళించాలి. మనం చేసే ప్రార్థన మార్నింగ్ చేస్తున్నది అదే మాస్టర్స్. మనం మానవాళి కోసం సైతం మనం మళ్ళించాలి. హిమాలయాస్ వెళ్ళినప్పుడు నాకు ఒకటే, ఇంకా వెళ్ళే ముందు అది, వెళ్ళిన తర్వాత ఆ 2 రోజులు అదే. ఇంకా వివైఎం ఎనర్జీస్ ఎంతో అద్భుతంగా, అంటే ప్రేమలో మేల్కొని ఉన్నాం కదా. వివైఎం ఎనర్జీస్ ఆల్రెడీ మనలో, వివైఎం అంతా కూడా ప్రేమ శక్తితో నింపబడి ఉంది. ఇంత శక్తితో మనం ఉన్న మనం వివైఎం ఎనర్జీస్, మనం అంతా కలిపితేనే వివైఎం ఎనర్జీ. వివైఎం ఎనర్జీ మానవ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం అని పదే 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 వినిపిస్తూ ఉండేదన్నమాట.
సో హిమాలయాస్ నుంచి వచ్చాక మనం ఇప్పుడు అది చేస్తున్నాం. ఆ సంకల్పం మనందరం కలిసి ఒక్కసారి విజువలైజ్ చేసి ఒక్కసారి దాన్ని అలాగా ఆ ఆలోచన, భావన, అనుభూతి కూడా ఉండాలి మాస్టర్స్. ఇంటెన్షన్ కూడా ఉండాలి. మన ఉద్దేశం కూడా అన్నీ అలా మనం రేజ్ చేసి అలా రిలీజ్ చేసినప్పుడు, అలా సమర్పణ చేసినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుందనమాట. సో అలా మనం దర్శించాలి. విజిలేట్ చేయమని చెప్తున్నారు, దర్శించాలి. ఆధ్యాత్మిక బోధకుడిగా ఉన్న నువ్వు మానవాళి కోసం ఇది చెయ్యాలి. నీ ప్రార్థనలన్నీ సామూహికానికి మళ్ళించాలి అని చెప్తున్నారు. శైలజ ఎవరో అన్మ్యూట్లో ఉన్నారు నన్ను. ఎస్ మ్యామ్, నేను మ్యూట్ ఆల్ చేస్తున్నా, ఒక్కసారి మీరు ఆన్ చేస్తున్నా మళ్ళీ. ఎస్ మ్యామ్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఏం చేయాలని చెప్తున్నారు? బాధాకరమైన లేదా తీవ్రమైన మార్గాలలో కాకుండా. అసలు అద్భుతం మాస్టర్స్ ఈ పాయింట్. జాగ్రత్తగా విని మన మనసుల్లో పెట్టుకోవాలి మాస్టర్స్ ఈ మాట. మనం నిత్యం ఇది మంత్రంలా అనుకోవాలి. అంటే మనలో ఎప్పుడు ఎరుకలో ఉంచుకోవాలి ఇది. బాధాకరమైన తీవ్రమైన మార్గాలలో కాకుండా తేనీరులో చక్కెర కరిగిపోయినంత సున్నితంగా మహామాయ కరిగిపోవడాన్ని దృశ్యమానం చేయడానికి మీ మనోశక్తిని వినియోగించండి. మనం మార్నింగ్ ఇదే కదా చేస్తున్నాము గిరిజన. ఇంకా రోజు వస్తున్న చిన్ని మేమంతా అదే కదా చేస్తున్నాం, కరిగిపోవడం. మనలోని ఆ మాయ అంటే ద్వంద్వత్వం వలన సంస్కారాలు, ఆ అనుభవాలతో మనం ఏదైతే ఆ లిమిట్ అయిపోయి మన ఆలోచనలు, మనం లిమిట్ అయినటువంటి పరిమితమైన నమ్మకాలు, విశ్వాసాలతో అక్కడి నుంచే వస్తున్న పరిమిత ఆలోచనలతోటి పరిమితమైన వాస్తవ జీవితం. పరిమితమైన వాస్తవ జీవితానికి అమ్మ ఎప్పుడో చెప్పేశారు సుబ్బారావు కథ. మనం మళ్ళీ స్టోరీ అంతా చెప్పుకోగలగా సుబ్బారావు కథలాగా. మనం ఉండిపోవడానికి కారణమైన దంతటి దాన్నే మహామాయ అంటున్నారు. ఆ మహామాయ భ్రాంతి మళ్ళీ ఎలా అంటే చూడండి, అసలు ఎంత హ్యాపీగా ఉందో నాకు. ఇన్నాళ్ళు ఇంకా ఏదో నాలో ఉన్న వీటన్నింటినీ సాక్షిగా ఉండి వీటన్నింటి నుంచి నేను ఎలాగా అనుకుంటుంటే ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అని చెప్తున్నారు. మనం కోరుకోవాలి మాస్టర్స్, ఇది కోరుకోమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక పాఠం నేర్చుకోవడానికి కదా వచ్చినప్పుడు దానికి అతి కష్టమైన మార్గాల్లో కాకుండా ఆనందకరమైన మార్గంలో నా మాయ నుండి నేను తొలగిపోవాలి అని ముందు మనం కోరుకోవాలి మాస్టర్స్. ఎవరిని కోరుకోవాలి? మన సెల్ఫ్, మన డివైన్ సెల్ఫ్ని కోరుకోవాలి. ఆ దివ్య కాంతికి మనం అదే కదా చేస్తున్నాము. అసలు ఈ ఈ ఈ అప్పుడు నాకు సంవత్సరం క్రితం ఇవ్వబడిన మెడిటేషను అదంతా విజువలైజేషన్ చేస్తూ అదే మాస్టర్స్. మొట్టమొదట 2 రోజులు చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మొత్తం అదే జరిగింది. మూడో రోజు నుంచి నాకు అసలు ఇలా కారణ శరీరము, విజ్ఞాన శరీరము ఇవన్నీ అంటే మనం మెడిటేషన్‌లో కూర్చోకముందే ఫస్ట్ డే అయిపోయాక ఆ నైట్ ఎప్పుడో నేను మామూలుగా మెడిటేషన్ అని కాదు, నేను మామూలుగా కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు నాకు అవన్నీ వస్తున్నాయన్నమాట. సరే గమనించాను, వదిలిపెట్టేశాను. గమనించాను అంతే. నాకు అంతకన్నా కూడా ఏం తెలీదు అప్పుడు. నాకు వస్తున్న ఆలోచనల్ని గమనించాను. తర్వాత నెక్స్ట్ డే కూర్చునేసరికి అసలు విజువలైజేషన్ తోటి అవన్నీ ఇచ్చేస్తున్నారనమాట మనకు హయ్యర్ కాన్షియస్ నుంచి, ఆ హయ్యర్ మైండ్ నుంచి ఆ సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది. ఆ విజువలైజ్ చేసుకుంటూ మనం కారణ శరీరంలో, విజ్ఞాన శరీరంలో ఉన్నటువంటి ఇదంతా ఏదైతే ఉందో దాన్నే మనం మాయా భ్రాంతి అనుకుంటున్నాం అనమాట. అన్నిటినీ కలిపే మాయా భ్రాంతి అని సింపుల్గా చెప్తారు మనకి. దాన్ని కరిగించుకుంటున్నాము. అది కూడా అసలు ఈరోజు ఇది అందివ్వడం కూడా నాకు మహా ఆనందాన్ని ఇందాక కిరణ్మయ నుంచి వెళ్తున్నప్పుడే అణువు పులకరించిపోయింది. ఇంకా కృతజ్ఞత బాబాజీ పట్ల, దివ్యాత్మల పట్ల మన కోసం ఎంత నిరంతరం అందిస్తున్నారు కదా. మనం ఎంత విశ్వసిస్తున్నాం, పొద్దున్న చెప్పుకుంటున్నాం ట్రస్ట్ అండ్ సరెండర్ అని, విశ్వసిస్తూ దాన్ని సమర్పణ చేసేద్దాము అని. కానీ మనలో ఏర్పడింది విశ్వాసం, అవును కదా. మనం చక్కగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి విశ్వసిస్తూ భావనతో, అనుభూతితో చేసుకుంటాం. మరింత డీపర్గా వెళ్ళడానికి ఈరోజు ఈ మెసేజ్ అందివ్వబడిందని ఇందాక నుంచి నాకు ఇంకా ఆనందం అనమాట. ఇంకా విశ్వాసం నాలో, ఇంకా శక్తితోటి మనము ఇంకా అద్భుతంగా విజువలైజ్ చేస్తూ, ఇంకా విశ్వసిస్తూ, సరెండర్ చేస్తూ మనం వాటన్నింటినీ కరిగించుకోవడం,
అలాగే మానవాళ్ళనంతటినీ కూడా వాళ్ళ మాయ అంతా వాళ్ళు తొలగిపోయి వాళ్ళలోని దివ్యత్వం, ప్రేమతత్వంతో వాళ్ళు ఆనందంగా, అద్భుతంగా అందరితో సహజీవనం చేస్తూ ఉన్నట్టు. ఇంకా హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోతుంది ఆ దివ్యాత్మల పట్ల. ఇక్కడ మనకు భౌతికంగా వచ్చి సరోజ మేడం రూపంలో, మరో రూపంలో కానీ మనకు అందిస్తున్నవి ఇక్కడ మనకి ఈ సెషన్ రూపంలో ఇదంతా అందుకోవడం నిజంగా వీఆర్ బ్లెస్డ్ మాస్టర్స్. మనం ఒక్కసారి మనం ఎంత ఆశీర్వదింపబడుతున్నాం అన్నది మన అణువున కూడా ఆ ఫీల్ అవ్వగలిగితే ఇంకా మనకు అందుతూ ఉంటుంది. సో బాధాకరమైనటువంటి తీవ్రమైన మార్గాలలో కాకుండా తేనీరులో చక్కెర కరిగిపోయినంతగా, అంతేనా? ఏమమ్మా, వాటర్ పెట్టి ఇప్పుడు ఇక్కడ చక్కెర వేసావు, ఎంతసేపు జస్ట్ నువ్వు కొంచెం సేపు ఇలా ఇలా అంటే చాలు కరిగిపోతుంది. మనం కొంచెం సేపు మనం మార్నింగ్ ఒక 1 అవర్ మనం అక్కడ కూర్చుని అందులో పాల్గొనడం మాత్రమే మాస్టర్స్. ఆ హృదయం అసలు ఆనందంతో నిండిపోతుంది. ఏదో దివ్య భావనలు, కృతజ్ఞత, ఆనందం, ప్రేమతో నిండిపోతుంది. మనకి ఇంత సింపుల్గా జన్మల నుంచి ఉన్నది మాస్టర్స్ ఇదంతా కూడా. ఈ సంస్కారాలు అనేవి కూడా ఈ ద్వంద్వతత్వ భావనలు, వాటితో వస్తున్న ఆలోచనలు, దానివల్ల కలుగుతున్న మనోభావాలు, దానివల్ల కలిగిన భావోద్వేగాలు ఇప్పుడు లేకపోయినా ఇంతకుముందు జన్మల నుంచి ఉన్నాయి మాస్టర్స్. సంస్కారాలు వాటి వాసనలు అని కూడా చెప్తారు మనకి జ్ఞానాల్లో. అంటే సంస్కారాలు ఒక్కొక్కటి మనం కొంచెం, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ దీని మీద దీనితో మరక అయిందనుకోండి, ఒకసారి వాష్ చేసినప్పుడు ఆ మరక పోతుంది, కొంచెం పోతుంది, కానీ మొత్తం పోదు. మళ్ళీ దాన్ని మరోసారి వాష్ చేయగా మొత్తం మరక యొక్క ఛాయ ఏది కూడా మిగలకుండా ఉండిపోతుంది. రాజేశ్వరి మేడం, ఎస్ మేడం, రాజేశ్వరి మేడం ఒక్కరోజు కూడా అసలు ఆవిడ నాకు తెలిసి ప్రతిరోజు ఉంటున్నారనమాట. అసలు ఇంకా నేను మాటల్లో చెప్పలేను మాస్టర్స్. సున్నితంగా కరిగిపోవడానికి నీళ్ళల్లో పంచదార వేసి జస్ట్ ఇలా అంటే చాలు, మనం ఏం చేయక్కర్లేదు. ఎన్ని జన్మలది కరిగిపోవడం. రాజేశ్వరి మేడం, మీరు ఆ మధ్య నన్ను అడిగారు, ఇదే కదమ్మా అంటూ నాకు మెసేజ్ ఏదో చేశారు. ఇప్పుడు మీకు అంతా అర్థమవుతుంది. మీరు చాలా ఇందాక నుంచి మీరు అనుభూతి పొందుతున్నారు. ఇంకా చాలామంది ఇక్కడ అనుభూతి పొందుతున్నారు, వాళ్ళ మనసులో పొందుతున్న. అలాగే నేనేదైతే, అంటే మీకు మైక్ ఇవ్వలేదు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు, నేను చెప్తున్నాను. నాలో ఏ భావనలు అయితే కలుగుతున్నాయని నేను మీకు చెప్తున్నానో అవే మీలో కూడా కలుగుతున్నాయని తెలుసు మాస్టర్స్. నాకు ఎంత ఈజీగా, ఎంత తపస్సులు చేసి ఎంతో చేస్తే జరగాల్సింది మనకి ఎంత ఈజీగా జరిగిపోతుంది. మార్నింగ్ లేసి మన కోసం మనం 1 గంట, మన కోసం, మన మానవాళి కోసం, భూమి కోసం, విశ్వం కోసం, దివ్యాత్మలతో కలిపి, వారి ఎనర్జీతో కలిపి మన ఎనర్జీ మనం అంతా కరిగించుకుంటూ, మన దివ్యత్వంలో మనం మేల్కొంటూ, ఎంత అద్భుతమైన ప్రక్రియలో మనకు అందివ్వబడింది. అందించినటువంటి ఆ దివ్యాత్మలకి మనం వినయపూర్వకంగా శిరస్సు వంచి వారి పాదాల చెంత నేను విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం మాస్టర్స్ మరొక్కసారి. అంత సున్నితంగా మహామాయను కరిగిపోవడాన్ని దృశ్యమానం చేయండి. అంతే కదా, విజువలైజే కదా చేస్తున్నాం మనం. ఆ విజువలైజేషన్లో అలా డీప్గా వెళ్ళిపోయి అవి నిజంగా కరిగిపోతున్నాయి మాస్టర్స్. మనం గమనించుకుంటే ఈ 50 రోజుల్లో నాలో ఎన్నో కరగడాన్ని, అంటే నాలో ఎంతో మార్పు, నేను చూసే దృష్టికోణంలో మరింత మార్పు, మనం అందరం అది గమనించుకోగలుగుతున్నాం. అందుకనే మరింత ఉత్సాహంగా, మరింత విశ్వాసంతో మనం ఇంకా అది చేసుకోవడానికి వచ్చాం. 90 రోజులు పూర్తి చేయమని మళ్ళీ అది మెసేజ్ కూడా అందుతూనే ఉంది మాస్టర్స్. నేను చెయ్యాలా లేదా అని అనుమానిస్తున్న కొద్దీ నాకు మరో రూపంలో, మరో మాస్టర్ రూపంలో వచ్చి కూడా తెలియజెప్పారు, 90 రోజులు ఖచ్చితంగా పూర్తి చేయండి అని మరో మాస్టర్, ఈ ప్లాట్ఫామ్కి సంబంధం లేని మాస్టర్ చెప్పారు. అంటే నాకు అప్పుడు అర్థమైంది, బాబాజీ ఇచ్చిన సందేశాన్ని నేను ఇవానో డెలఫ్లోర్ కూడా అస్తమానం అనుమానమే కదా ఆమెకి, అవునా, ఇది బాబాజీ అయినా నా మనసులో వస్తున్న భ్రాంతులా, నేను ఊహించుకుంటున్నానా అన్నప్పుడల్లా ఆయన అది గమనించి
నీ మనస్సుని నేను ఆమె ఆమె మనస్సుని దాని కథల్ని ఆ మాయలోకి పడిపోకుండా ఆమె శక్తి సరిపోనప్పుడు ఆయన శక్తి ఇస్తున్నారు ఆమెకి. మరి మనకి కూడా ఇస్తారు కదా! మనం కనెక్ట్ అయితే ఏం మాస్టర్స్? మనం నిజంగా చేయలేకపోయినప్పుడు ఆ దివ్యాత్మల్ని పంపిస్తున్న ఆ ఎనర్జీకి మనం ఒక్కసారి అలాగే కనెక్ట్ అయితే అప్పుడు మన మనసు కథల్లోకి వెళ్ళిపోకుండా మనం ఇప్పుడు ఏదైతే నవరాత్రి సాక్షి సాధన చేస్తున్నామో ఎక్కడైనా పడిపోతున్నప్పుడు అందుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు దివ్యాత్మలు ఆల్రెడీ సాయం చేస్తున్నారు. ఇవన్నీ డెవలప్లర్కి బాబాజీ ఎన్నిసార్లు ఈ పుస్తకంలో చెప్తారు, మనసులోకి పడిపోయిన నీ మనస్సుని నేను నెమ్మదింప చేశాను. తన శక్తితోటి ఆయన శక్తితోటి ఆ మనస్సుని ఒక్కసారి ఆగించేలాగా, ఆగకపోతే ఆపుకోలేని మన శక్తి సరిపోనప్పుడు ఆయన శక్తి ఇస్తున్నానని చెప్తున్నారు. ఇవన్నీ ఒక్కొక్కదానికే కాదు కదా, మనకు కూడా అదే జరుగుతుందన్న విశ్వాసం మనలో కలగడం అంతే మాస్టర్స్. కర్రీ పౌడర్ని దృశ్యమానం చేయడానికి మీ మనోశక్తిని వినియోగించండి. మన మనశ్శక్తినే కదా ఇక్కడ వినియోగించాలి. మనం మనస్సుతోటే కదా మనం అలా విజువలైజ్ చేస్తున్నాం. మొత్తం ప్రాసెస్ అంతా విజువలైజ్ చేస్తూ ఆ ప్రాసెస్తో ఏకమైపోయి ఇప్పుడు కూడా ఈ క్షణం గత కొన్ని క్షణాల నుంచి కూడా ఈ మెసేజ్ కిరణ్మయి మేడం చదువుతున్నప్పటి నుంచి కూడా ఆ ప్రాసెస్ ఆల్రెడీ మనలో జరుగుతుంది మాస్టర్స్. మనం కనెక్ట్ అయి ఉన్నా లేకపోయినా, ఎరుకలో ఉన్నా ఎరుకలో లేకపోయినా ఆ ప్రాసెస్ మనలో జరుగుతూనే ఉంది ఇందాక నుంచి కూడా. మీ మనశ్శక్తిని దానికి వినియోగించండి, పనికిరాని వాటి కోసం కాకుండా. విభజన, ఈర్ష్య, పోటీతత్వం, ద్వేషం మరియు అవిశ్వాసం యొక్క మహామాయ నుండి అందరూ మేల్కోవడానికి సహాయం చేయండి మరియు అందరి కోసం ప్రార్థించండి. అంటే అందరూ మేల్కొన్నట్లుగా చేయండి. విజువలైజేషన్ చేస్తున్నాం బాబాజీ. పోటీతత్వం ఇవన్నీ నాలో ఎక్కడో లోపలలో ఉన్నటువంటి వాటి తాలూకు అన్నీ కూడా ఈ వారం అంతా అవే నాకు కనిపిస్తున్నాయి, అవే వినిపిస్తూ ఉంటాయి మాస్టర్స్. ఈ బుక్ నేను మళ్ళీ అసలు ముట్టుకునే ఛాన్స్ నాకు ఇవ్వరు. ఫ్రైడే మళ్ళీ వచ్చి బుక్ పట్టుకుంటాను నేను. కానీ ఆ నెక్స్ట్ మెసేజ్లో ఏది ఉంటుందో అది నాకు ఈ 2-3 రోజులుగా 4-5 రోజులుగా అవే మాటలు వినిపిస్తూ ఉండడం, నేను అదే గమనిస్తూ ఉండడం నాకు ఎంత అద్భుతంగా. అంటే మనలో లోపల ఉన్నాయి మాస్టర్స్ వాటి ఛాయలు నీడలు. ఇప్పుడు మన ఈ భౌతిక అంటే స్థూలమైనటువంటి ఎరుకలో మనకు అవి తెలియకపోవచ్చు, కానీ అన్ని జన్మల తాలూకా అవంతా కూడా అవి వాసనలుగా ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం క్లియర్ అయిపోవాలి, మొత్తం ప్యూర్గా అనమాట. ఎప్పుడైతే మనం ప్యూర్గా అయిపోతామో ఇంకా ఆ ప్యూరిటీయే ప్రవహిస్తుంది, ఆ ప్యూరిటీయే ప్రేమతత్వం, ఆ ప్యూరిటీయే దివ్యత్వం, ఆ ప్యూరిటీయే మొత్తం సృష్టికి అంతటికీ ఆధారం. అవే ఈ 2 రోజుల నుంచి నా లోపల నుంచి నేను గమనించుకుంటుంటే చూస్తున్నాను. ఎక్కడో లోపల ఆ భావనలు సూక్ష్మంగా తెలుస్తున్నాయి అన్నమాట. ఆ పోటీతత్వం గురించి ఏంటో లోపల అన్ని టీచింగ్స్ ఇక్కడ చూస్తూ ఆ సాక్షిగా చూస్తూ తెలుసుకుంటూ ఇదే సరిగ్గా ఈ పదాలే 3-4 రోజుల నుంచి నాకు. మళ్ళీ బుక్లో ఇప్పుడు ఈ మెసేజ్లు ఉన్నాయని కూడా గుర్తులేదు నాకు. ఎంత ట్రాన్స్లేట్ చేసినా కూడా ఇవన్నీ మళ్ళీ ప్రతిదీ గుర్తుండదు మాస్టర్స్. పదే అప్పుడు చదువుతూ చేసామే కానీ మొత్తం అయితే అంతా ఏమీ గుర్తులేదు అలాగా. అందరూ మేలుకోవడాన్ని నువ్వు దృశ్యమానం చేస్తూనే ఉండాలి, అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దృశ్యమానం చేయండి, మళ్ళీ చెప్తున్నారు, విజువలైజ్ చేయండి, ప్రే చేయండి, వినమ్రతతో ఉండండి. ఇక్కడ హంబుల్గా వినమ్రత, మనలో ఆ వినమ్రత ఇంకా మనం వినమ్రతలో ఉండాలని మనమే కోరుకుందాం మాస్టర్స్. మరియు సరళంగా ఉండండి. ప్రతిదాన్ని దేన్ని సంక్లిష్టం చేసుకోవద్దు. ఏదో వస్తుంటే ఇంకా అది పెద్ద తుఫాన్ లాగా, ఒక సమస్య వస్తే పెద్ద తుఫాన్ లాగా ఊహించేసుకుని జీవితాన్ని సంక్లిష్టం చేసేసుకోవడం కాదు. అక్కడ అలా సాక్షిగా చూస్తూ సరెండర్ చేసేస్తూ ఉంటే అవన్నీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మనమే పెట్టుకున్నాం. ఈ జన్మలో అవన్నీ దాటేస్తాము, ఆగమాపాయ చేసేస్తామని పెట్టుకుని వచ్చాం కాబట్టి అవన్నీ మన తుఫాన్లు, మన లైఫ్లో జరుగుతున్న ఛాలెంజెస్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉండొచ్చు. ఏ విధంగా పెట్టుకొచ్చామో ఎవరిది వాళ్ళకు ఉంటుంది.
దాన్ని సంక్లిష్టం చేసేసుకుని ఏదో అయిపోతుంది అని ఒకప్పుడైతే అలానే ఉన్నాం. కానీ ఇప్పుడు అసలు చాలా వరకు పోయింది మాస్టర్స్. ఏమి జరుగుతున్నా సాక్షితత్వం. దాన్నంతా సరెండర్ చేసేయడం. ఆ అనుభవాన్ని నేను ఎంచుకుని వచ్చాను కాబట్టి ఆ అనుభవం నా గుండా ఆ అనుభవం వెళ్ళిపోతుంది. గోత్రు అయిపోవడమే. మనం ఆ అనుభవంలోంచి మనం వెళ్ళిపోవడమే. అంటే ఇప్పుడు ఈ డోర్లోంచి నేను ఎలా వెళ్ళిపోతానో మనం పెట్టుకున్న అనుభవమే. ఆ అనుభవంలోంచి మనం అలా వెళ్తున్నప్పుడు కొంచెం అలజడి, కొంచెం ఇది ఉంటుంది. అప్పుడు మనసు కథలు అల్లుతుంది మాస్టర్స్. ఆ కథలకి లోబడకుండా ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది. సాక్షిగా ఉంటూ ఈ అనుభవాన్ని నేనే ఎంచుకుని వచ్చాను. ఈ అనుభవంలోంచి నేను వెళ్ళిపోతున్నాను. అనుభవంలో ఏం కూరుకోం. ఇప్పుడు ఆ డోర్ దగ్గర ఇలా ఆగిపోతారు మాస్టర్స్ ఎవరైనాను. ఇప్పుడు గిరిజామేమ తలుపేసుకుని అక్కడికి కూర్చున్నారు. ఆ డోర్ దగ్గర కూర్చున్నారు. ఆ డోర్ యువతలన్నా కూర్చుంటారు, అవతలన్నా కూర్చుంటారు. ఇప్పుడు యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే ఆ డోర్లోంచి వెళ్ళిపోతారు. ఆ రూమ్లోకి సెషన్ అవ్వకి వెళ్ళిపోవాలంటే ఆ డోర్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అంతేగాని డోర్లో ఇరుక్కోరు కదా మేడం. యువతలన్నా ఉంటారు, అవతలన్నా ఉంటారు. అలాగా మనం అందరం చేద్దాం మాస్టర్స్. మనం అందరం కలిసి చేసుకుని ఒకరికొకళ్ళు సాయం చేసుకుంటే ఈజీ అనమాట. అందుకే అమ్మ నవరాత్రి సాక్షి సాధన అని పెట్టారు. మనం ఇది ఎప్పుడు మనలో గుర్తుంచుకోవడం. ఈ అనుభవాన్ని నేను ఎంచుకుని వచ్చాను. సో దాన్ని ఆ అనుభవం గుండా నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు అది ఆగమపాయ అయిపోతుంది. చాలా సరళంగా అయిపోతుంది. ఏది జరుగుతున్నా మన జీవితంలో అంతా సరళంగా జరిగిపోతుంది. ఏది మనకి కష్టాన్ని, ఇబ్బందిని కలిగించదు. పూర్తి అయిపోతాయి అన్నీ కూడాను. సో అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. ఈ జ్ఞానం తెలియబట్టే కదా మనకి సాక్షి ద్వారా ఇలాగా మళ్ళీ మనకి మనం ఈ సాధన చేసుకుంటూ ఇలా వెళ్తూ ఉండడమే కదా. దగ్ధ కర్మాణం ఇది జ్ఞానమే కదా. మన సంస్కారాలన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ కర్మలు మనం ఎలా కర్మ అంటే ఎమోషన్. ఎక్కడెక్కడ మనం ఎమోషన్గా బంధింపబడి ఉన్నాం. మన చైతన్యం శక్తి ఆ ఎమోషన్లో అక్కడ స్ట్రక్అప్ ఆన్ అయిపోయింది. మనం అనంత చైతన్య శక్తులం, కానీ ఇంతే చైతన్య శక్తితో పనిచేస్తున్నాం మనం. ఎందుకంటే అది ప్రవహించట్లేదు మనలో. సో ప్రవహించకుండా అడ్డుపడుతున్నవి ఈ ఎమోషన్సే. సో అవే బంధనాలు. ఆ బంధనాలే ఇక్కడ పూర్తవదు ఈ జన్మలో. దీన్ని తొక్కిపెట్టేస్తాం, లేదంటే దానికి వ్యతిరేకంగా నుంచుని పోరాడుతూ ఉంటాం. ఏమవుతుంది, ఇంక ఈ జన్మలో కాలేదు, నా వల్ల కాలేదు, మళ్ళీ నెక్స్ట్ జన్మ వచ్చి మళ్ళీ పూర్తి చేయాలి. సో మనం ఇక్కడే ఈ ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ఇదంతా జరగడానికి మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటూ, సాక్షి జ్ఞానాన్ని ప్రేమకాహ్వానం ద్వారా, సాక్షి ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్ మనం. ఆ వెళ్తూ ఉన్నప్పుడు మనసు చెప్తున్న కథలకి లోబడకుండా అక్కడ సాక్షిగా ఉంటే ఆ సాక్షితత్వం నీలోని చైతన్యం, నీ ఆత్మ చైతన్యమే నిన్ను అలా దాటించేస్తుంది. నువ్వు అలా వెళ్ళిపోతావు. అందుకని ఆ సెల్ఫ్కి సరెండర్ చేసేయడం మనం చేయాల్సింది. ఆ దివ్యకాంతికి సరెండర్ చేసేయడం, దాంట్లో మనం లయం చేసేసుకోవడం అన్నమాట. అద్భుతంగా మనము అదే ప్రక్రియ మనకి దివ్యాత్మల ద్వారా అందుకుని మన అందరం చేసుకుంటున్నాం. మన అందరికీ ఒకసారి మనకి మనమే అభినందనలు తెలియచేసుకుందాం. మనం ఎంత బ్లెస్సెడ్ అన్నది గుర్తిద్దాం మాస్టర్స్ మరొక్కసారి. సో ఇంకా మహామాయ యొక్క ఉనికిని కోల్పోండి. ఇప్పుడు మనలో ఏ ఉనికి ఉంది? ఆ అంటే ఉనికి అంటే ఇక్కడ ఎరుక. ఏ ఎరుకలో ఉంటున్నాం మనం? ఆ సంస్కారాల ఎరుకలోను, ఆ మనసు చెప్తున్న కథలు, మనసు యొక్క ఉనికిలోను, ఆ సంస్కారాల యొక్క ఉనికిలోను, అదంతా కలిపిన ఆ మాయ యొక్క ఉనికిలోనూ ఉంటున్నాం. ఆ ఉనికి నుండి ఆ ఉనికిని కోల్పోండి అంటే ఆ సంస్కారాలన్నీ కరిగిపోతే దానికి ఉన్న ఉనికి. సంస్కారాలకు ఉనికి ఇస్తున్నది ఎవరో తెలుసా? మనమే రోజు దాన్ని పోషిస్తున్నాం. మన భావోదయాలను రోజు మనం పోషిస్తున్నాం. మనం ఎప్పుడైతే పోషించకుండా అక్కడ సాక్షిగా చూస్తామో అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే, అన్నీ కరిగిపోతూ ఉంటాయి, అన్నీ ఫినిష్ అయిపోతూ ఉంటాయి. దాని ఉనికిని మనం కోల్పోతాము. మనసు యొక్క ఉనికిని, బాడీ మైండ్ కాన్షియస్ ద్వారా మనలో ఏర్పడిన సంస్కారాల యొక్క ఉనికి, మనలో ఏర్పడిన భావోద్వేగాల యొక్క ఉనికి, మనోభావాల యొక్క ఉనికిని మనం కోల్పోయి ప్రేమ యొక్క మహా వాస్తవికతకి స్థానం ఏర్పడుతుంది.
ఇంక ఇవన్నీ అయిపోతే ఏం మిగిలి ఉంటుంది అక్కడ? ఇంకేం ఉంటుంది ఉనికిలో మాస్టర్స్? ప్రేమే. నీ ఉనికిలో, నీ అంతర్ప్రపంచం ఉనికిలో. అదే మళ్ళీ బాహ్య ప్రపంచంలో కూడా మనకి గత సందేశంలోనే కదా చెప్పారు, సూక్ష్మ ప్రపంచం స్థూల ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. నీ నీ వాస్తవ జీవితం అలాగే ఈ స్థూల ప్రపంచాన్ని సైతం నువ్వు సృష్టించవచ్చు. మనం మార్నింగ్ మెడిటేషన్లో మనం సృష్టిస్తున్నాం, సృష్టికర్తలుగా. ముందు అన్నీ కరిగించుకుని ఆ ప్రేమలో ఆనందంలో మనం హై ఫ్రీక్వెన్సీకి అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏ ఆలోచన చేస్తాము, ఏ భావన చేస్తాము, ఏ దృశ్యమానం చేస్తాము, అది వాస్తవికతలోకి వస్తుంది. అదే మేనిఫెస్ట్ అవుతుంది, అదే భౌతికతలోకి వస్తుంది. ఇక్కడ సూక్ష్మ ప్రపంచంలో మనం ఏదైతే చేస్తామో అదే స్థూల ప్రపంచంలో ప్రతిబింబిస్తుంది అన్నమాట, భౌతికంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం భౌతికంగా కాదు, ఇక్కడ మనం మానసికంగా చేస్తున్నది అదంతా కూడా. మానసిక శక్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని ఇదంతా చేయమని చెప్పారు కదా. సో మనం అలా చేస్తూ మనం సృష్టిస్తాం. సో అప్పుడు ఈ దేనికి వాస్తవికత ఇవ్వబడుతుందని చెప్తున్నారు? ప్రేమ యొక్క మహావాస్తవికత అది. మహామాయ నుండి ప్రేమ యొక్క వాస్తవికతలోకి, మహామాయలో ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ప్రేమ యొక్క వాస్తవికతలోకి. అదే మాస్టర్స్ మనం ఎప్పుడు చెప్పుకునేది 1, 2, 3 ఆ కాన్షియస్ స్టేట్స్ నుండి. దాన్నే మనం శక్తి క్షేత్రాలైన చక్రాస్ అని కూడా అనుకోవచ్చు. మీకు ఎలా అర్థమవుతుందో అలా అర్థం చేపించేందుకు నేను చెప్తున్నాను, ఇన్ని రూపాల్లో చెప్తున్నాను, కానీ అంతా ఒకటి. మనం ఆ 3 బాడీ మైండ్ కాన్షియస్ 1, 2, 3 కాన్షియస్ నుంచి మనము ఫోర్త్ చక్రకి ఇక్కడికి ఎప్పుడైతే హృదయ స్థానంలోకి వచ్చి అక్కడ స్థితం అవ్వాలి మాస్టర్స్, అక్కడ ఎదగాలి కూడా మనం. ఎప్పుడైతే అది చేస్తూ ఉంటామో ఆ ప్రేమ యొక్క వాస్తవికతలోకి వస్తామో అప్పుడు మనం సృష్టించగలం, దేనినైనా సృష్టించగలం. సృష్టి ఎలా చేస్తాము? ఆలోచనతో, భావనతో, దృశ్యమానంతో, అనుభూతితో మాస్టర్స్. ఇవి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనలో మనం ఏ దృశ్యమానం, మనం దేన్నైతే సృష్టించుకోవాలనుకున్నాము ఆ సృష్టించుకోవాలంటే ఏమేమి కావాలో, ఏ స్థితిలోంచి నువ్వు చైతన్యంగా, శక్తిగా, ప్రేమగా, ఆనందంగా, దైవంగా, దివ్యత్వంలో ఉన్నప్పుడే నువ్వు సృష్టించగలవు. ఈ 3 స్టేట్స్ నుంచి, భావోద్వేగాల నుంచి, మనోభావాల నుంచి మనం సృష్టించలేం మాస్టర్స్. అంటే ఆ శక్తి సృష్టించడానికి సరిపోదు. సృష్టించడానికి కావాల్సింది శక్తి, చైతన్యం. చైతన్యము శక్తి ద్వారానే మొత్తం సృష్టించబడింది మనతో సహా. ఎంత అద్భుతంగా చెప్పారు. ఓం నమః శివాయ. బాబాజీ నాగరాజ్. బాబాజీ అందించినటువంటి ఈ జ్ఞాపిక ఏదైతే ఉందో ఈ జ్ఞాపికని మన లోతుల్లోకి మనం తీసుకోగలిగాము, అవగాహన చేసుకుంటున్నాము. ఆల్రెడీ అవగాహన అయ్యింది, మనకి అనుభూతి కూడా అవుతుంది మాస్టర్స్. అలాగే బాబాజీ ఇచ్చిన అది కూడా చేస్తూనే ఉన్నాం మనం ఆల్రెడీ 53 రోజులుగా. సో ఆనందంతో మనం ఇంకా ఉత్సాహంతో మనం మళ్ళీ మన అడుగులు, మన ఎసెన్షన్లో మళ్ళీ మనం అడుగులు వేయడానికి మరింత ఉత్సాహం మనకి ఈరోజు ఇవ్వబడింది జ్ఞానం ద్వారా. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. శైలజ అమ్మ 1 అవర్ అయింది కదా? ఎస్ మ్యామ్, అయింది. మనము చాలా అద్భుతమైన మెసేజ్ ఇది. మనలో అలా అలా చక్కగా నింపుకుని మనం ఏమైనా క్వశ్చన్స్ కానీ ఎవరికైనా ఏమైనా మాట్లాడాలన్నా షేర్ చేయాలన్నా అన్నీ ఇప్పుడు తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ కిరణ్మయ్య మేడం. థ్యాంక్ యూ శైలజ. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. శైలజ అమ్మకి కూడా మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మ శైలజ. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైట్ చేయండి, ఆప్షన్ ఇస్తాం, మాట్లాడచ్చు. సెషన్ చాలా బాగుంది మ్యామ్. నేను కానటువంటి నేను నుంచి నేనైనటువంటి నేను చేరుకోవడం అనేది ఆ మాట చాలా మళ్ళీ చేస్తుంది. ఇంతకుముందు సెషన్ లో కూడా చెప్పారు, ఇవాళ ఇంకా లోతుగా దిగిపోయింది. నేను నేను అనుకుంటాము, నేను కానీ నేను దగ్గరే ఉంటాం, అసలైన నేను అదే ద్వంద్వత్వంలో నుంచి ఏకత్వం లెసన్స్ నేర్చుకోవడం ప్రతి అవగాహన స్థితిలో. చాలా బాగుంది మాస్టర్స్. అలాగే దేవి నవరాత్రిలో భాగంగా ఇవాళ స్కందాదేవి మాత
సో మీ అందరికీ శుభాకాంక్షలు. మనలో ఉన్నటువంటి ఆ దేవి ఎనర్జీ, శక్తి, చైతన్యం ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం లాగా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్. అలాగే ఇప్పుడు ప్రేమకు ఆహ్వానం న్యూ సెకండ్ ఎడిషన్ ఎవరైనా బుక్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. మీ అడ్రస్ పంపిస్తే నేను పంపిస్తాను మాస్టర్స్. థ్యాంక్ యూ హరిత మేడం. బాబాజీ అందిస్తున్న ఆ జ్ఞానము, ఆ శక్తి, అది హరిత మేడం. ఒకసారి చిన్ను మేడంకి, లీలా బచ్చు మేడము వీళ్ళు లాస్ట్ వీకే వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఎస్ మ్యామ్. చిన్ను మ్యామ్ మాట్లాడండి మ్యామ్. ఆప్షన్ ఇస్తున్నా. చిన్ను జీ మ్యామ్. పొన్నమరాణి మేడం కూడా ఒకరి తర్వాత ఇవ్వమని. చిన్ను మేడం మీరు మాట్లాడండి, తర్వాత లీలా బచ్చు మేడం మాట్లాడండి. ఎస్ మ్యామ్, కంటిన్యూ చేయండి. నమస్తే మేడం, బాగున్నారా? చాలా బాగుంది మేడం ఈ ఫ్రీక్వెన్సీ. నాకు నైట్ టైం సరిగా గుర్తులేదు, కరెక్ట్ 7 తర్వాత కావచ్చు మేడం. ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యి మార్నింగ్ 11 వరకు ఇది కంటిన్యూ అయింది మేడం. అసలు ఆ ఎనర్జీ, ఆనందము, ఆ ప్రేమ అసలు ఎంత బాగుందో అంటే అణు ఇట్లా పులకరించిపోయింది మేడం నాకైతే. మార్నింగ్ సెక్షన్ ఉంటది కదా మేడం 4కి, నాకు 3 నుంచి అసలు మొత్తం మెరకలోనే ఉన్నా మేడం. నైట్ పడుకున్నానో లేదో తెలియదు. ప్రతి ఒక్కటి ప్రేమతత్వంతో నిండిపోయింది మేడం. నాకు ఇట్లా బుక్ చదువుతుంటే కూడా నీ ఆలోచనలు ప్రతి ఒక్కటి నేను గమనిస్తున్నాను. నీ గురువు ద్వారా, నువ్వు ప్రేరేపిస్తున్న గురువు ద్వారా, నువ్వు షేర్ చేసుకుంటున్న నీ పిల్లల ద్వారా ప్రతి ఒక్కటి నేను అనుభూతిగా, అంటే మీ యొక్క ఫీలింగ్స్ ని నేను చూస్తున్నా అని బాబాజీ ప్రత్యక్షంగా చెప్పినట్టు అనిపించింది అమ్మ. చాలా బాగుంది, ఆ ఎనర్జీ చాలా బాగుంది అమ్మ. నాకు మార్నింగ్ 12 వరకు అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నానమ్మా. అసలు ఏం వర్క్ చేయాలనిపించలేదు, కాళ్ళు చేతులు వణకడము, ఆ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంది అమ్మా. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ చేస్తూనే ఉన్నా వర్క్, ఏదో ఆగకుండా టైంతో అన్ని చేస్తూనే ఉన్నా. చాలా బాగా అనిపించింది అమ్మా. ఎస్ మేడం, రియల్లీ అది రియల్ ఎక్స్పీరియన్స్. అది బాబాజీ యొక్క ప్రేమ శక్తి అంత తీవ్రంగా ఉంటుందన్నమాట. నిజమమ్మా, అద్భుతం. చాలా మన మార్గం అంతా మనలోనే ఉందమ్మా, ఎక్కడ లేదు. అవును మేడం, మీరు చాలా బాగా మనలోనే చాలా బాగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారు. మిమ్మల్ని అనుసరిస్తున్న ప్రతి దాని గురించి బాబాజీ లైన్ తో సహా నాకు ప్రూఫ్ చూపిస్తున్నారమ్మా. నేను మీరంతా మాట్లాడింది కూడా బాబాజీకి తెలుసు అనేసి అట్లా ప్రూఫ్ కనిపిస్తుంది నాకు. నేనే ఆశ్చర్యపోతున్నా అమ్మా. అంటే నేను చదువుతున్నా కదా, నా లోపల నుంచి ఏదో అంటే కొద్దిసేపు వరకు మన ఆయుస్ కూడా ఎవరో వేరే వ్యక్తి వచ్చి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ అద్భుతం ఉందమ్మా, చాలా అద్భుతంగా ఉంది. ఎస్, అందరూ కూడా అది పర్సనల్గా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తాం మేడం. ఆ బుక్ చదువుతున్నప్పుడు చదివేయడం కాదు, అలా కాసేపే ఉండగలం. నేను కూడా అసలు కాసేపే ఒక పేజీ పూర్తి చేయలేను. ఇంకా అయ్యి ఫ్రీక్వెన్సీ ట్రాన్స్లోకి ఇంక అసలు ఎంత బ్యాలెన్స్ వెళ్ళిపోతాం అమ్మా, ఆటోమేటిక్ వెళ్ళిపోతాం ఆ ప్రేమ తత్వానికి. నిజంగా చాలా అద్భుతం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసి మాకు కూడా చక్కగా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పొన్నమరాణి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇవాళ నేను అసలు మాట్లాడతాను అనలేదు, కానీ మీరే నా పేరు పిలిస్తే బాబాయ్ మీ రూపంలో నన్ను పిలుస్తున్నారు, మాట్లాడు ఏదో ఒకటి అని ధైర్యం చెప్తున్నారమ్మా. చాలా సంతోషం మేడం. నేను యుఎస్ లో ఉండటంతో మీది మార్నింగ్ది నేను ఈవినింగ్ చేస్తున్నాను మేడం. మీరు మార్నింగ్ జాయిన్ అవుతారు కదా మేడం మీరు?
నేను జాయిన్ అవుతున్నానండి. ఈవినింగ్ 6:30 అవటంతో ఒక్కోసారి ప్రాబ్లం వస్తుంది పిల్లలతో, మనవరాళ్ళతో. ఆ రోజున జాయిన్ అవ్వలేకపోతున్నాను. కానీ రెగ్యులర్‌గా జాయిన్ అవుతున్నాను. అసలు మీ మెడిటేషన్‌లో కూర్చుంటే నాకు అసలు ఫస్ట్ మొహం మీద ఏంటో వేడి ఆవిర్లొచ్చేసి మొహం, బాడీ అంతా వేడిగా అయిపోతుంది మేడం. అదేంటో నాకు అర్థం కావట్లేదు. బాబానే వచ్చారా నా దగ్గరికి? ఏంటి ఆ ఫీలింగు? ఆ! వెచ్చగా అయిపోతుంది. చాలా అసలు ఎనర్జీస్ నేను తట్టుకోలేననమాట. అంత ఇదిగా అనిపిస్తుంది. కానీ నాకంత గొప్ప జ్ఞానం ఉందని నేను అనుకోను. అసలు ఆ ఫీలింగ్స్, ఆ మెడిటేషన్ ఒక్కోసారి ట్రాన్స్‌లోకెళ్ళిపోతున్నాను పొద్దున పూట మీరు చేయించే మెడిటేషను. కాదు నేను ఎరుకలో ఉండాలి, ఎరుకలో ఉండాలి. ప్రతీదీ నేను అనుభవించాలి. ఆ భావన నేను చెయ్యాలి అనుకుంటూనే ఉంటాను. ఒక్కోసారి ట్రాన్స్‌లోకెళ్ళిపోతున్నాను. అది చాలా వరకు నేను ఇప్పుడు మెయింటైన్ చేయగలుగుతున్నాను మేడం. అసలు చాలా బావుంటుందండి. ఈ నాకు ఎనర్జీస్ కదా మహాతార మేడం. బాబా హ్మ్. ఏవండి? చెప్పండి మేడం. ఆ! మహాతార్ బాబాజీ అంటే నాకు తెలిసి తెలియనితనం నుంచి నాకు చాలా ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన దగ్గర నుంచి నా ప్రక్కన ఉండేది. నాకు ఆయన గురించి వినే వీడియోస్ అన్నీ చూసేసాను. కానీ ఇలా మీరు చెప్తుంటే చాలా చాలా తన్మయత్వంగా, అనుభూతిగా చాలా బావుంది మేడం. థాంక్ యూ వెరీ మచ్. నేను ఈ యెస్. మార్గంలో ఉన్నందుకు, మీవన్నీ వింటున్నందుకు మీరు అంటారు కదా! మనందరం బ్లెస్డ్ బ్లెస్డ్ అని. పోనీలే ఈ జన్మకి నేను ఇలా బ్లెస్ చేయబడ్డాను అని సంతోషం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతుంటే అసలు లోపల ఎంత అనుభూతి, ఎంత ప్రకంపన వస్తుందో మీరు మాట్లాడుతుంటే వింటున్నప్పుడు. అలా ఏదో తెలియని దుఃఖం కూడా వస్తుంది ఆ ప్రకంపన. ఈరోజు కూర్చున్నప్పటి నుంచి అసలు స్టార్ట్ చేయకముందే అసలు ఆ ఒకలాంటి అనుభూతి నేను చెప్పలేనండి. ఎస్ మేడం. బాబాజీ ప్రేమ శక్తి మేడం అదంతా. మనం అదే మేడం. కనెక్ట్ అదే అవ్వగలుగుతున్నాం అంటే మన గ్రేట్‌నెస్ కూడా అక్కడ. అదే మేడం. నేను 2 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నానండి యూఎస్‌లో. మా మనవడు, మనవరాలు ఇప్పుడు 11థ్‌కొచ్చారు. 12థ్ వరకు నీ హెల్ప్ కావాలమ్మా అందని మా అమ్మాయి. ఉన్నాను. హ్మ్. అందరూ అంటారు, "అసలు ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు?" నా మెడిటేషన్ నన్ను నడిపిస్తుంది. అసలు నాకు చాలా అసలు అందుకే ఇలా నిశ్శబ్దంగా ఉన్న దేశంలో పడేసి, నన్ను ఆ మెడిటేషన్‌లో ఉండు నువ్వు అని అన్నారేమో. బాబాజీ నాకిలా ఆశీర్వదించారమ్మా. నాకసలు ఏ ఫీలింగ్ లేదు. నేను ఇక్కడున్నానా? అక్కడున్నానా? అని ఏం నాకు తెలియట్లే. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తాను మేడం ఎవరడిగినా. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నేను మాట్లాడతాను అనుకోలేదు మేడం. మీరు పిలిచారు. ఇదేంటి మేడం గారు నా పేరు పిలుస్తున్నారు. ఓకే. బాబా అనుమతి ఇచ్చారు. అని మీరు జాయిన్ ఇదంతా అవుతున్నాను. మాకు థ్యాంక్ యూ. షేర్ థ్యాంక్ చేసుకోవాల్సింది ఉంది కదా మేడం. మీరు అంత చక్కగా కనెక్ట్ అయ్యి, మీరు అంత అనుభూతి పొందుతున్నప్పుడు మరి అది మా అందరికీ చెప్పాలి. షేర్ చేయాలి. మా అదే అందరికీ నిజంగా ఇవాళ మిరాకిల్ మేడం. నేనసలు కొంచెం గూడా ఊహగా గూడా అనుకోలేదు. నాకు పొద్దున్నే హ్మ్. ఎస్ మ్యామ్. మాట్లాడటానికి ట్రై చేయలేదు ఎందుకు అని. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. ఇవాళ మాత్రం బాబానే పిలిచారండి మీ రూపంగా. థ్యాంక్ యూ మేడం. ఐ యామ్ థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ. ఎస్ థ్యాంక్ యూ. మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రాణి మేడం. థ్యాంక్ యూ. బాబాజీ ఎల్లప్పుడూ బ్లెస్సింగ్స్ ఉంటాయి మేడం మీకు. థ్యాంక్ యూ ఈ అమ్మ. బుక్ చాలా హెల్ప్ చేసిర్రు అది తెలుసు. ఆ, చాలా అద్భుతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ రాణి అయ్యయ్యో! థ్యాంక్ యూ. థ్యాంక్ మచ్. యూ తల్లి. నెక్స్ట్ లీలా బచ్చు మేడం కూడా, ఉమామహేశ్వరి మేడం మాట్లాడాక లీలా బచ్చు మేడం మీరు కూడా ఈరోజు షేర్ చేయాలి. అమ్మ నేను అంటే అన్మ్యూట్ ఇచ్చాను మేడం, ఆప్షన్ క్లిక్ చేయలేదు. సో నేను అందుకోసము ఉమామేశ్వరి మేడం నెక్స్ట్ మాట్లాడండి. ఓకే. Yes, ma'am. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా రోజుల నుంచి మిస్ అవుతూ ఉన్నాను. అంటే ఎప్పుడు స్టార్ట్ చేయగానే ఏదో రకమైన డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. అంటే ఏమంటారు ఏదో రకంగా ఒక ఫోన్ రావడము, లేతే ఎవరో ఒకరు రావడము. ఇలా నాకు కొన్ని రోజుల నుంచి ప్రేమకు ఆహ్వానం కుదరడం లేదు. అయితే ఫీల్ అవుతున్నా. ఎందుకిలా అవుతుంది ప్రతిసారి? చాలా సాఫీగా సాగుతున్న టైంలో ఎందుకిలా అవుతుంది? చాలా మిస్ అయిపోతున్నా. అంటే అది నాకు తెలుస్తుందమ్మా. అలా హ్మ్. అనుకున్న టైంలో ఆ గ్యాప్‌లో నుంచి గూడా చాలా అర్థమైందమ్మా. అంటే మనిషికి కావాల్సిన ఆ ఇంట్రెస్టు అంటే ఏం మిస్ అవుతున్నామని తెలుసుకునేది. హ్మ్. రెండోది మిస్ అవుతున్న తరుణంలో మనకేది కావాలి అన్న ఒక క్లారిటీ. నా వావ్! సొంతం ఏది కావాలి? హ్మ్.
ఎన్నో విషయాలు ముందుకొస్తూ ఉంటాయి. వాటిని దాటేసుకొని వెళ్ళాలి సాక్షిలాగా అనుకున్నా కూడా ఒకసారి పరిస్థితులు సాక్షిలో కూడా ఉండనివ్వకుండా దాటేస్తా అంటే మనిషిని ఇది చేస్తూ ఉన్నా సాక్షిలాగా ఉందామని ప్రయత్నించిన పడుతూ లేస్తూ ఉన్నప్పటికీ కూడా మిస్ అవుతున్న ఇది ఏంటి అంటే భౌతికత్వంలో నాకర్థమైంది. ఎక్కువ భౌతికత్వంలోకి ఉన్నా కూడా మనకు సోల్‌కి కావాల్సింది అంటే నాకర్థమైంది చెప్తున్నానమ్మా. అలాగే మేడం చెప్పండి. మన సోల్‌కి కావాల్సింది ఇవ్వకపోతే గూడా మన సోల్ పర్పస్ ఒకటుంటది. అది గుర్తించిన తర్వాత కూడా మన సోల్‌కి కావాల్సింది ఇవ్వకపోతే గూడా లోపల నుంచి ఒక రకమైన వేదన, బాధ అనేది కూడా వస్తదని నాకనిపిస్తుందమ్మా. అది కరెక్టా? కాదా? నాకు తెలీదు. కరెక్టే. కరెక్టే మేడం. కరెక్టే. మీరు చెప్తున్నదంతా కరెక్టే. మీకు తెలిసిందంతా. హ్మ్. మీరు నేనది సాక్షిగా ఉండే తెలుసుకున్నారు ఇదంతా. సాక్షిగా ఉన్నప్పుడే ఇలా తెలుస్తుంది మేడం. హ్మ్. చెప్పండి మేడం. చెప్పండి. ఆ! ఆ! అదే అర్థమవుతుంది మేడం. కానీ ఏదో తెలియని మిస్ అవుతున్న ఫీలింగమ్మా. అదేంటంటారు? నాకర్థం గావట్లేదు. ఏం మిస్ అవుతున్నాను అని అలా ఏమన్నా ఉందంటే ఏం లేదు. కానీ నాకేదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ నాకు గుర్తించలేకపోతున్నాను. దాన్ని ఎలా గుర్తించాలి? మీరు సెల్ఫ్ లవ్ తోటి, సెల్ఫ్ సరెండర్‌నెస్ తోటి మీరు కోరుకోండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను పొందాలనుకుంటున్నాను అని గట్టిగా ఎప్పుడైతే మనం తీవ్రంగా తపిస్తామో ఖచ్చితంగా అందుతుంది. మనం ఎరుకలో ఉండడం, గమనించగలిగే స్థితిలో ఉండాలంతే. అంటే ఇప్పుడు నేను అడగగానే ఇప్పుడు నాకు ఇక్కడ కూర్చునగానే వచ్చేస్తుందని కాదు. నేను ఎప్పుడైతే మనలో అది తీవ్ర తపన మొదలయ్యి అది ఇదిగా అవుతుందో ఏదో ఒక క్షణాన మన ఎరుకలోకి వచ్చేస్తుందది. అంటే మనం దాన్ని తీసుకోవాలి అంటే కూడా మనం ఎప్పుడూ ఎరుకలో ఉండాలి కదా! అవును. మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అయితే ఆ! అది దాన్ని అందుకునే స్థితిలో నేనుండాలి. మనం ఎరుకలో ఉండాలంతే. ఇప్పుడు ఓకే. మీరేదో ఆర్డర్ పెట్టారనుకోండి అమెజాన్‌ది. హ్మ్. మీరు కావాలని ఇష్టపడి అమెజాన్‌లోనో ఏదో బ్లింకిట్‌లోనో ఎందులోనో ఆర్డర్ పెట్టారు. అది అవును. ఎప్పుడొస్తుంది తెలుసు మీకు. వస్తుంది. మీరు ఆర్డర్ పెట్టాక ఖచ్చితంగా వస్తుందని తెలుసు కదా! అవును. తెలిసే కదా పెట్టారు. అంతే కదా! అవును. సో, అవునమ్మా. మరి అతను ఆ ఆర్డర్ వచ్చే టైం మీరు ఇంట్లో ఉండాలి కదా మేడం. అవును. ఉంటేనే కదా మీరు తీసుకుంటారు. అంతే మేడం. ఓకే. మీరేదైతే అడిగి మీకు కావాలి, మీరు తెలుసుకోవాలనుకున్నది మీ సెల్ఫ్‌కి సరెండర్ అయ్యి, మీ సెల్ఫ్ లవ్‌తో మీరుండి, అంటే అప్పుడు ఆ రెండిటి వల్ల మనం హై ఫ్రీక్వెన్సీ సెల్ఫ్‌తో కనెక్ట్ అవుతాం. అప్పుడు అక్కడ సెల్ఫ్‌నే అడగండి. తనకే కదా హ్మ్. తెలుసు. ఆత్మ ప్రణాళిక ఆత్మకే తెలుస్తుంది కదా! ఆ! సో, సెల్ఫ్ లవ్ కనెక్ట్ తగ్గిందన్న విషయం గూడా నాకర్థమైతుందమ్మా. అంటే రీసెంట్‌గా నాకు బాగా తెలుస్తుంది. నా మీద నాకు ప్రేమ తగ్గింది. అందుకే నా లోపల నుంచొచ్చే వాయిస్ కూడా నేనెప్పుడు చాలా సాఫ్ట్‌గా, చాలా ప్లెజెంట్‌గా పిలుపులో గూడా చాలా అందరూ అంటుంటారు గూడా. అది నేను అంటే గ్రేట్ అని కాదు. అక్కడ హ్మ్. అహం అని కాదు. అంటూ ఉంటే అవునా! నాలో ఈ క్వాలిటీ ఉందా అని నేను గుర్తించాను అందరూ అన్న తర్వాత. క అవునవును. కానీ ఈ మధ్యలో అదే అందరూ అంటూ ఉన్నప్పుడు విని నన్ను నేను అన్వయించుకున్న తర్వాత, నా లోపల నుంచొచ్చే వాయిస్‌లో నా సెల్ఫ్ లవ్ లేదన్న విషయం నాకు క్లియర్‌గా అర్థమైందమ్మా. అది నాకు హ్మ్. తెలుస్తుంది. నాకు తెలుస్తుంది. నా సెల్ఫ్ లవ్ నాకు తగ్గిందన్న విషయం నాకు తెలుస్తుందమ్మా. హ్మ్. తెలిస్తే చాలు మేడం. మళ్ళీ ఆ సెల్ఫ్‌లోనే ఉంటారు. ఆ! ఆటోమేటిక్‌గా తెలియడమే నిన్ననే కాదు. గుర్తించామ్మా. అది గూడా నిన్ననే గుర్తించా. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? నేను హ్మ్. ఈ దేంట్లో అంటే దీంట్లో భౌతికత్వంలో కొట్టుకుపోతున్నానా? అసలెక్కడ ప్రాబ్లమ్ ఉంది అంటే, నా సెల్ఫ్ లవ్ మీద నేను కాన్సంట్రేట్ చెయ్యట్లేదు. నా సోల్‌కి ఇవ్వాల్సిన ప్రేమని నేను ఇవ్వట్లేదనేది కూడా అర్థమైంది. ఆ తర్వాత అల్టిమేట్‌గా అర్థమైందేంటంటే, ప్రేమకు ఆహ్వానం మిస్ చేస్తున్నాను. దాంట్లో నుంచి ఎనర్జీని తీసుకోవట్లేదు. ఇది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చేమోనని ఈరోజు అంటే డిస్టర్బెన్స్ ఒస్తుందమ్మా. అయినా కూడా సరే అది ఆన్ చేసుకొని అది ఇది చేసుకుంటూ మేనేజ్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇబ్బందయినప్పుడు ఆఫ్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేశాను. అట్లా అంటే నాకర్థమైంది. ఎనర్జీస్‌ని తీసుకుంటున్న తరుణంలో వాటిని బ్రేక్ చేయడం కూడా కరెక్ట్ కాదన్న విషయం నాకర్థమైందమ్మా. అవునమ్మా. చాలా మీరింత గ్రహిస్తున్నారంటే ఎలా గ్రహించగలుగుతున్నారు? సాక్షిగా గమనించగలిగినప్పుడే. మనం గమనించగలగాలి. గమనించినప్పుడే మనకు అర్థమవుతాయి మేడం. యెస్ హ్మ్. మేడం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ ఉమామహేశ్వరి మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అమ్మా. వాళ్ళ మ్యామ్ ఆ! ఎవరు? లీలా అది లీలా బచ్ మేడం మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. ఒక్కసారి ఉండండి. నాకు
జూమ్ కొంచెం కనబడట్లేదు. యెస్. లీలా బచ్చు మ్యామ్. మేడం ఉన్నారా? ఆప్షన్ ఇస్తున్నా లీలాబచ్ మేడం, చూసుకోండి. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. నేను ఆప్షన్ ఇస్తున్నా బట్ మేడం రెస్పాండ్ అవ్వట్లేరు. ఓకే అమ్మా మేడం, మరి నేను ఆప్షన్ ఇస్తున్నా కదా మేడం. కిరణ్మయి మేడం ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అంటున్నారు. కిరణ్మయి మేడం మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. మేడం ఏం లేదు, అదే మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, మీరు చెప్తూనే ఉంటున్నారు. ఏకత్వంలో నుండి ద్వంద్వత్వంలోకి వచ్చాము అంటే అనుభవాల కోసమే అనేది. మరి ఇందాక ఒక మేడం ఎవరో పేరు సరిగ్గా గుర్తులేదు, మాట్లాడారు కదా, మనని అనుక్షణం మన మనసులో ఆలోచనల్ని మనని గమనిస్తూ మన నడిపిస్తున్నది ఆ బాబాజీకి శతకోటి వందనాలు. అదే నాకెందుకో ఈ విషయమే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, అది నా క్వశ్చన్, అది అడగొచ్చా లేదా అనేది కూడా నాకు డౌటే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఒక విషయం విని గందరగోళం పడిపోతూ ఉంటారు. అదే విషయాన్ని నిన్న ఇంకొక వ్యక్తి స్థిమితంగా, చాలా స్థిమితంగా దాన్ని రిసీవ్ చేసుకుని, ఎలాంటి మనసులో ఆ గందరగోళం, ఇది ఆ న్యూస్ ఏదో ఒక వార్త విన్న తర్వాత ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా స్థిమితంగా ఉంటారు ఒకళ్ళు. ఒకళ్ళు అదే విషయాన్ని విని ఆహ్, గందరగోళంగా టెన్షన్ పడిపోతూ రిసీవ్ చేసుకోవడం అనేది, ఇది ఎందువల్ల అంటారు ఇలా అసలు? క్లారిటీ లేకపోవడం మేడం. తన గురించి తనకి క్లారిటీ లేకపోవడం. ఇప్పుడు అదే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నది అదే కదా మేడం. మనం ఇప్పుడు సాక్షి సెషన్ ద్వారా అమ్మ అనేక సార్లు చెప్తూ సాక్షిలోకి వచ్చాక ఇంకా మనం డీప్‌గా ఏంటి బాధ్యత వహించడం, రెస్పాన్సిబిలిటీ అంటే నేనే తీసి తెచ్చుకున్నాను. మన లైఫ్‌లో జరిగేవైతే. అలాగే ఇప్పుడు ఏదైనా భౌతికంగా బయట జరుగుతుంది. టీవీలో ఏదో వస్తున్నప్పుడు కొందరైతే కొందరాళ్ళైతే అలాగా అని అడిగారు కదా! మనకక్కడ మనం సాక్షిగా చూస్తూ ఉంటాం. మనం ఎరుకలో ఉన్నాము. మనం ఎమోషన్‌లో లేం కదా మేడం. అదే. అక్కడ ఏమి ముందు సాక్షిగా చూస్తాం కంగారు పడకుండా. మనకు సాక్షితత్వం ఆల్రెడీ మనలో అవేకెన్ అయిపోయినప్పుడు, ఆ సాక్షిగా ఉండడం ప్రతి మూమెంట్‌లో వచ్చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి రెస్పాండ్ అయిపోం. సాక్షి అంటే ఏంటి? రియాక్ట్ అయిపోయి రెస్పాండ్ అయిపోతాం మనం ఇప్పుడు మీరు నన్ను ఇప్పుడే ఏదో అన్నారనుకోండి. నేను వెంటనే ఎందుకు కిరణ్మయి మేడం అలా అన్నారు ఇప్పుడు? ఏం జరిగింది మేడం అన్నాననుకోండి. అంటే మీరు ఏదో అన్నారు. ఎందుకన్నారు అని వెంటనే నేను ప్రతిస్పందించానంటే రియాక్ట్ అవ్వడం. రెస్పాండ్ అయిపోవడం నేను. రియాక్ట్ అయిపోయాను. ప్రతిస్పందించాను. మళ్ళీ తిరిగి రెస్పాండ్ అయిపోయాను. అంటే పోనీ ఓకే. లోపలొచ్చింది. ఆగకుండా మళ్ళీ బయట ఎందుకు మేడం ఏమైంది? ఎందుకలా అంటున్నారు? అని అంటాం చూసారా? రియాక్ట్, రెస్పాండ్ అయిపోకుండా ఒక్క క్షణం మనం ఆగగలిగితే మనసుకి ఎక్కువ ఏం తెలీదు. విషయం ఏం తెలీదు. కానీ మనసు కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? ఆత్మకి తెలుసు. సో, మనసు మాట్లాడుతా ఉంటుంది. ఆత్మ అందిస్తా ఉంటుంది. మనసు పైన ఉంది కాబట్టి దాని మాటలు మనం వినేస్తూ ఉంటాము. అందుకు వెంటనే అంటే కిరణ్మయి మేడం నిన్నేదో అనేసారని ఆల్రెడీ అది చెప్పేస్తది. వెంటనే ఎందుకు నన్నన్నారు అని ఫీలింగ్ నాకుది. వెంటనే ఎందుకు మేడం ఏమైంది? ఎందుకలా అంటున్నారు? వెంటనే చూసారా రియాక్షన్స్ నాలోను? మనసు ఒక మాట చెప్పేసింది. నా మైండ్‌లోంచి ఒక ఆలోచన వచ్చేసింది. కిరణ్మయి మేడం నన్నేదో అనేసారు. ఏదో అయిపోయింది. సో, అది మేడం మనకి జరుగుతున్నది. మన లైఫ్‌లో మనం గమనించుకుంటుంటే మనకు జరుగుతున్నది ఇదే. కానీ మనం ఓకే. కిరణ్మయి మేడం ఒక్క సెకన్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. నేను ఒక్క సెకన్ ఆగాననుకోండి. మీరు పూర్తిగా అన్నీ చెప్తారు. అంతే కదా! అలా కాకుండా మీరు మాట్లాడుతుండగానే నేను మధ్యలో మాట్లాడేసి ప్రశ్నలేసేసాననుకోండి. అప్పుడు నేను వినను గదా మీది. అంతే మేడం. అదే మనం ఒక్క సెకన్ అక్కడ ఎక్కువ సేపు కూడా కాదు. ఆ ఆగలేని తరం, ఆ సాక్షితత్వం మనకెందుకు కలగట్లేదంటే, మనసుతోటి జీవించేసి మనసే ముందు మనకుందనమాట. మన ముందు మనసే ఇంకెక్కడి నుంచే ఇదే పని చేస్తుంది. మనసు వెనకాల ఉన్నటువంటి ఈ సాక్షి
ఆ సాక్షియే మనం అసలు. చూసేవాడే మనం అసలు. కానీ దీనికన్నా ముందు ఇది అడ్డం పడిపోతుంది. ఇది చెప్తున్న దానికి మనం దీనిగా ఉండలేకుండా ఇది అడ్డం పడిపోతుంది ఇలాగ. ఎప్పుడైతే ఇది అడ్డం పడిపోయిందో, ఇక్కడ మనం అందుకే సాక్షిగా ఉండలేకపోతున్నాము. అసలు అసలు మనం ఇప్పుడు ఖచ్చితంగా మనందరికీ ఆ శక్తి వచ్చింది, ఆ ఎరుకొచ్చింది. కాకపోతే ప్రతిసారి ఉండలేకపోవచ్చు గానీ, కొన్ని సందర్భాల్లో మనం ఆగగలం కదా! ఇప్పుడు సపోజ్ బయటకన్నా అయితే ఇక్కడ సెషన్‌లో కిరణ్మయి మేడమే నన్నంటే నేను ఆగగలను కదా! కిరణ్మయి మేడం మీద నాకున్నటువంటి ఒక ఒపీనియన్ వల్ల. చూసారా ఇక్కడ చూడండి ఇంకా లోతుకెళ్ళి చెప్తున్నాను నేను. సాక్షిగా ఉండట్లేదని చెప్పాను. మనసు చెప్పింది చేసేసాం, రియాక్ట్ అయిపోయాం, రెస్పాండ్ అయిపోయాం. మరి వెంటనే మనకేం ప్రశ్నొస్తుంది? సాక్షిగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని ప్రశ్నొస్తుంది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు కిరణ్మయి మేడం పట్ల నాకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడిపోయినాయి. ఎందుకు స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది? అంతకుముందు కిరణ్మయి మేడంతో నాకు జరిగిన గతంలోని ఒక అనుభవం. అంతకుముందు కూడా కిరణ్మయి మేడంతో నాకేదో ఒక అనుభవం జరిగింది. కష్టం కలిగించే అనుభవం జరిగింది. అప్పుడు నేను కిరణ్మయి మేడం నా మనసులో ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంటాను ఒక స్థిరాభిప్రాయం. ఈ మేడం ఇలాగా, ఈ మేడం ఇంతే, ఈ మేడం ఇది, ఈ మేడం ఇది, ఈ మేడం ఇది అని ఆ మేడంకి అన్నీ తగిలించేశాను నేను. ఆ వ్యక్తికి అన్నీ తగిలించేశాను. స్థిరమైన అభిప్రాయాలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు కిరణ్మయి మేడం ఏం మాట్లాడుతున్నావు? నెక్స్ట్ అసలు ఏదో చెప్పబోతున్నారేమో అది కూడా ఆగకుండా ఆ గత అనుభవం తాలూకా స్థిరమైన అభిప్రాయం అది నా మనసుని పుష్ చేసేసి మనసు ముందుకొచ్చేసి వెంటనే నన్ను అనేసారనో ఏదనో ఫీల్ అయిపోయి ఎందుకు మేడం నేను ఇదంతా నా జీవితంలో నన్ను చూసుకునే చెప్తున్నాను. అందరి పట్ల నాకు ఏర్పడిన స్థిర అభిప్రాయాలకి వెంటనే అంటే అస్తమానం అని కాదు కానీ అసలు చెప్తున్నాను. కొందరి పట్ల మాత్రమే ఎందుకు అలా ఉన్నాను, మరి మిగతా వాళ్ళ పట్ల ఎందుకు లేనని రాత్రి మళ్ళీ క్వశ్చన్ వేసుకున్నాను. ఎంత కరుగుతున్నా 10 సార్లు రియాక్ట్ అవ్వకపోయినా 11సారి రియాక్ట్ అవుతున్నాను. కానీ కొంతమంది పర్సన్స్ దగ్గరే. అంటే ఇప్పుడున్నది చెప్తున్నాను. గతందంతా చెప్పట్లేదు. అంటే కొంత నేనంతా అవేర్‌నెస్‌లోకొచ్చి కొన్ని కరిగిపోయి, కొన్ని మిగిలిపోయాయి కదా నాకింకా. అవన్నీ నేను నిన్న గమనించుకున్నప్పుడు ఇలా ప్రశ్నేసుకున్నాను. వెంటనే నాకు ఆన్సర్ స్థిరాభిప్రాయాలు. ఇప్పుడు కిరణ్మయి మేడం పట్ల నాకు స్థిరాభిప్రాయం. గిరిజా మ్యామ్ పట్ల సరోజమ్మ పట్ల ఒక అభిప్రాయం. సో, అప్పుడు ఆ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేను రియాక్ట్ అయిపోతుంటాను. అంతే గదా! ఇలా ఇది ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. డైరెక్ట్‌గా మీరిప్పుడు అడిగిన ప్రశ్నకు కూడా ఇప్పుడు ఇవన్నీ నాకు అర్థమయ్యి నేను ఇవన్నీ చేస్తేనే కదా మేడం! ఇది నాకు అర్థమైంది. ఇప్పుడు కిరణ్మయి మేడం గాని, గిరిజా మ్యామ్ గాని ఎవరైనా గాని నా జీవితంలో ఇంకో వ్యక్తి ద్వారా గాని నాకేదైనా ఇంతసేపు మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు నాకు ఎరుకొచ్చేసింది కదా! ఒక ఎరుక ఇక్కడ ఉంది. ఈ క్షణం తర్వాత ఏదో అలా జరిగిందనుకోండి. ఒక సెకండ్ ఇది గుర్తొస్తది నాకు. అందుకని జ్ఞానం పదే తీసుకోవాలి. పదే అర్థం చేసుకోవాలి. పదే వినాలి. పదే దాన్నే మనం మననం జేసుకోవాలి. అందుకనే గదా! నేను సాక్షిని అని చెప్పుకోమని అంటున్నది. అస్తమానం ఎఫర్ చేసుకోవడం. లేదంటే మరుక్షణంలో రాబోయే పరిస్థితికి నేను సాక్షిగా ఉండాలి అనే తత్వం వచ్చేస్తది. స్టార్టింగ్‌లో మనం ఇయన్నీ చేయాలనమాట. ఎఫర్మ్ చేయడమే కాదు నేను సాక్షిని అని కాసేపు అక్కడ అలా నిలిపుంచుకున్నాం అనుకోండి. గుర్తొస్తది నెక్స్ట్ మూమెంట్‌లో నాకు. ఒక క్షణం ఆగుతాను. ఆ సాక్షికి అన్నీ తెలుసు. అది చెప్తదప్పుడు. నువ్వక్కడ ఏం చెయ్యాలో చెప్తుంది. టీవీలో ఇప్పుడు మీరడిగిన క్వెషన్‌కే. అప్పుడు మనం సాక్షిగా మనం ఏ రియాక్షన్, రెస్పాండ్ కాకుండా అంటే ఎమోషన్ లేదు. 1, 2, 3 ఇందాక మనం చెప్పుకున్నాం సరే. 1, 2, 3కి లోబడి లేము మనం. 4లో స్థిరంగా ఉన్నాం. సాక్షిగా ఉండడం అంటే 4లో స్థిరంగా ఉండడం. అప్పుడు అక్కడ రియాక్ట్ అయిపోం. టీవీలో ఏది జరుగుతున్నా. ఎమోషన్‌గా మనం అయిపోయి అదయిపోకుండా అప్పుడు మనలోంచి ఆ ప్రేమకి కనెక్ట్ అయ్యి ఉంటాం కదా! ఆ ప్రేమ ప్రసరింపబడతా ఉంటుంది. ఈ సాక్షి మనకి చెప్తా ఉంటుంది ఏం చేయాలి. ఇప్పుడు ఆ సంఘటన జరిగింది టీవీలో విన్నాం. అక్కడ నువ్వు రియాక్ట్ అయ్యి అమ్మో! ఏదో అయిపోయింది అది ఇది అని కాకుండా ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటో సింపుల్‌గా చెప్పాలంటే సమస్య వైపు మన దృష్టి కాకుండా పరిష్కారం వైపు మన దృష్టి వెళ్ళిపోతుంది. పరిష్కారం వైపు మన దృష్టి వెళ్ళడానికి కారణం సాక్షి. సాక్షిగా మనం ఉన్నప్పుడే సమస్య నుంచి పరిష్కారం మనకు అందివ్వబడుతుంది. ఆ సాక్షి తత్వానికి తెలిసిన సంప్రజ్ఞతా స్థితి నోయింగ్‌నెస్ సర్వ సంప్రజ్ఞతా స్థితి. సాక్షిగా ఉన్నప్పుడు మనకొచ్చేది నోయింగ్‌నెస్ మాస్టర్స్. ఓకే. ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది కదా! మనం ఒక్కొక్క స్టెప్పును.
ఆ నోయింగ్‌నెస్ ద్వారానే మనకి ఏం చేయాలో తెలియబడుతుంది. ఆ మూమెంట్‌లో అదేం చేయాలో అది ఆలోచనే. ఆలోచన తర్వాత చర్యగా మారుతుంది. ముందసలు ఆలోచన ఇంపార్టెంట్ కదా! అక్కడ ఏ దివ్యమైన ఆలోచన, ఒక సంకల్పం చేయాలో నీకు అందివ్వబడుతుంది. అది చేస్తాం. అందుకని ఒకరు ఇలాగా కంగారు పడిపోయి, బెంబేలు పడిపోయి దానికి మరింత సంక్లిష్టం చేసేస్తారు. దానికి మరిన్ని కథలల్లేసి ఏదో అయిపోతుంది. ఇప్పుడు ఇంక నాకేదో టీవీలో ఒకటి ఏదైనా ఇది రేటు పెరుగుతుంది. సపోజ్ మనకు మామూలుగా వార్తల్లో. లేతే ఏదైనా వస్తుందని అనగానే ఇంక వెంటనే ఇంక పక్కింటోళ్ళతో, ఇంట్లో వాళ్ళతో మనం అందరం మాస్టర్స్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే. అదే. ఆ! ఆ! మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మేడం. అదే. అదే. సాక్షి గమనించిన చోట తత్వం. మీ మీ మీరు దేన్ని గమనించారో, మీకే ప్రశ్న ఉందో అది మీకు తెలుస్తుంది గదా! దానికి ఇది అంటే జోడించడం మీకు క్లారిటీ. అంటే నేననేది ఆ! సాక్షితత్వం అని కాదు గానీ హ్మ్. అంత రెస్పాండ్ అయిపోయి అంత ఇదిగా అవ్వాల్సిన విషయం కాకపోయినా అంత హ్మ్. అవుతున్నారు అనే దానికి అదే నేననేది. మేడం. అదే వాళ్ళకి క్లారిటీ లేకపోవడం, జ్ఞానం తెలియకపోవడం వల్ల. నువ్విప్పుడు హ్మ్. ఏదో అయిపోతుందని దాని మీద మనం ఇప్పుడు ఒకప్పుడు నేనే తీసుకుంటే నేను అలాగే ఉండేదాన్ని. ఇప్పుడు హ్మ్. చూడడం వచ్చింది. దాని గురించి మనకు అవగాహన వచ్చింది గదా! జ్ఞానం ఉంది కదా! సత్యం ఏంటో మనకి తెలిసింది గదా! ఏంటి సత్యం ఇప్పుడు? అక్కడ ఏం జరగాల్సిందో భౌతికంగా అది జరగాల్సింది జరుగుతుంది. నువ్వు దాన్ని హ్మ్. ఆపలేవు, దీన్ని చేయలేవు అనే సత్యం తెలిసింది గదా! నువ్వు యెస్. ఆపలేవు కానీ దానికి శక్తినివ్వగలవు కదా! ఇంకో రకంగా దాన్ని చేంజ్ హ్మ్. చేయగలం కదా! మనం అదే. సృష్టికర్తలం గదా! చేంజ్ చేయగలం గదా! చేంజ్ చేయాలంటే అంత శక్తి మనకుండాలి గదా! నువ్వు రియాక్ట్ అయిపోయి, రెస్పాండ్ అయిపోయి దానికి వాడేసాననుకోండి భావోద్వేగం. నా శక్తి అక్కడ ఖర్చయిపోతుంది. నేను దీన్ని అవును. ఎలా క్రియేట్ చేస్తాను? ఈ విషయం మనకి తెలిసింది కాబట్టి మనం ఇలా ఉంటాం. తెలియని వాళ్ళు అలా ఉంటారు. అవును. మనకదే అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? నా నాకు రీసెంట్‌గా ఇది జరిగింది. నాకు అందివ్వబడింది చెప్తాను. నేనిప్పుడు అలా చూస్తున్నప్పుడు ఒక జాలి పడడం కాదు మాస్టర్స్. జాలి అనేది ఇంకా లోయర్ ఫ్రీక్వెన్సీ. మనకి ఏదైతే అవగాహన ఉందో వాళ్ళు అంత కష్టమైనటువంటి అనుభవంలోంచి వెళ్తున్నారు కదా! ఇందాకే కదా చెప్పుకున్నాం అనుభవంలోంచి గో త్రూ అవ్వాలి. వాళ్ళే పెట్టుకోవచ్చు. దాన్ని కొంచెం సులభం చేయి తండ్రి అని వాళ్ళలో ఉన్న ఆత్మతో, వాళ్ళలో ఉన్న కంకితత్వంతో అలా వచ్చేస్తుంది నాకు. అలా ఎలా వస్తుంది నాకు? అది నాకెలా తెలుసు? నేను సాక్షిగా ఉన్నప్పుడు ఆ ప్రేమ నాలోంచి, ఆ సత్యం నాకు తెలుస్తుంది. సత్యం తెలియాలి. సత్యం తెలిస్తే ప్రేమ, ప్రేమే సత్యం, సత్యమే ప్రేమ. హ్మ్. సో, మనకు ఆ సత్యం తెలుస్తుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందన్న దాని యొక్క విషయ అవగాహన. అదే సత్యం. అది హ్మ్. తెలుస్తుంది. సో, మనం అక్కడ అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగే అదక్కడ వారికి కష్టం కలిగించకుండా, వారికి బాధ కలిగించకుండా, ఆ అనుభవం నుంచి వాళ్ళని ఎళ్ళిపోని, వారిలోని ఇవన్నీ కరిగిపోవాలి. ఆ దివ్యత్వంలో వాళ్ళలో ఆ ప్రేమతత్వం వికసించాలి. వాళ్ళు సంపూర్ణంగా హీలింగ్ జరిగిపోవాలి. ఇలాంటివి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటాయి మేడం సందర్భానుసారంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా! నాకు జరిగినయి ఈ మధ్య రీసెంట్‌గా జరిగినవి గుర్తున్నవి చెప్పాను. మరది నాకెలా తెలిసింది? సాక్షిగా అక్కడ ఆగడం వల్ల. మరి నేను సాక్షిగా ఉండాలంటే నాకు జ్ఞానం ఉండాలి గదా! జ్ఞానం యొక్క హ్మ్. అవగాహన ఉండాలి గదా! అవును. అవును. తెలియాలి గదా నాకు. అదే. తెలిస్తే అదేలే. ఇప్పుడు నాకు అర్థమైందేంటంటే, వాళ్ళకి ఆ జ్ఞానం అందక అంత ఇబ్బంది పడుతున్నారు. మనం యెస్. కాస్తో కూస్తో ఈ రూట్‌లో ఉన్నాం గాబట్టి, అంత హ్మ్. రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు అనేది హ్మ్. మనకనిపిస్తుంది. వాళ్ళకేమో ఆ స్థితిలో లేరు హ్మ్. గాబట్టి అలా రెస్పాండ్ అవుతున్నారు. యెస్ మేడం. అంతే. అప్పుడు మనం అలాంటి వాళ్ళని చూసి వీళ్ళెందుకిలా అయిపోతున్నారు అని మనకొస్తాయి ఆలోచనలు జనరల్‌గా అయితే. కానీ మనం హ్మ్. ఇంకొంచెం ఎరుకలోకెళ్ళిన తర్వాత, ఇంకొంచెం సత్యపు అవగాహన మనకయిన తర్వాత, ఇంకొంచెం ప్రేమలో ఎదిగిన తర్వాత, అక్కడ ఎందుకయిపోతున్నారు, ఇలా ఎందుకయ్యారు, అది అనే ఈ జడ్జిమెంట్‌లు, ఈ తీర్పులు ఇవేమీ రాకుండా, మనం అక్కడ ఏం అందించాలో, మనం ఒక ఆలోచన రిలీజ్ చేస్తే వాళ్ళకి శక్తిగా అది పనిచేస్తది మేడం. మనం హ్మ్. అంతే చేయగలం. అవును. అది చేస్తాం. అది చేయి అది చేయలేకుండా మనం అక్కడ వీళ్ళేంటి ఇలా అయిపోతున్నారు, వీళ్ళెందుకు తెలుసుకోలేకపోతున్నారు, ఇలాంటి రకరకాల ఆలోచనలొస్తాయి. ఒకప్పుడు మనకొచ్చినియి. అవన్నీ గమనించే హ్మ్. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. హ్మ్. నేను గమనించి అవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు ఇలా మారింది నాకు. ఎందుకు మారింది? నేనింకా ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకుంటూ, సాధన చేస్తూ, మనలో ఆ ఎరుకని పెంచుకుంటూ, ఆ సాక్షితత్వాన్ని పెంచుకుంటూ ఉన్న వలన మనకి నోయింగ్‌నెస్ ఏర్పడుతుందప్పుడు. మన అవును. లైఫ్ మనకి సంబంధించింది మనకే తెలుస్తది. ఆ నోయింగ్‌నెస్ ఎక్కడి నుంచొస్తుంది? మనలోని
ఆ ఆత్మలోంచే దాని యొక్క ప్రణాళిక తనకంతా తెలుసు కదా! అక్కడి నుంచి వస్తూ ఉంటుందన్నమాట. అంతే మేడం. మనం అప్పుడు నిబ్బరంగా ఇదే ఉంటాం. వాళ్ళు అలా ఉన్నప్పుడు చాలా బాధొచ్చేసేది నాకసలు. ఈ మధ్య అయితే అదొక రకంగా వచ్చేస్తుంది. కానీ అది కొన్ని రోజులయిన తర్వాత దాన్ని కూడా గమనించడం మొదలుపెట్టాను. ఇప్పుడు కొన్ని రోజులయిన తర్వాత ఆ మూమెంట్‌లో నేను ఏ ఆలోచన చేయాలి? ఏ భావన నాలో రావాలో అదొచ్చేస్తుంది. నా ఆలోచన, నా భావనకి శక్తి ఉంటది కదా! ఆ శక్తి వాళ్ళకి పనిచేస్తదెళ్ళి. ఆ క్షణాన ఆళ్ళకి ఉపశమనం ఇస్తుంది. కొంత హీలింగ్ మనం అంతే చేయగలం. అలా ఏది చేయాలో అది మన శక్తే చేసుకుంటూ వెళ్ళిపోతుంది మేడం. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కిరణ్ భాయ్ మేడం. థ్యాంక్ యూ. మంచి విషయాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఇది అవసరమైన విషయం మేడం. అందరికీ అవసరమనే అనిపించింది. అవసరం. మీరు అలాగే అడుగుతారు ఎప్పుడు అడిగినా. అది మీ ప్రశ్న కాదు, మీరు చేస్తున్నారని కాదు. మీరు అలా ఉండరు. కానీ మిగతా వారిని అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఏంటి ఉంది, మనం ఇంకా అక్కడ ఏంటి పరిశీలన చేసి ఏం తెలుసుకోవాలి, తెలుసుకుంటే అదిగా ఉండగలుగుతాం. లేదంటే మనం ఎమోషన్‌తో కనెక్ట్ అయిపోతాం. అవును. మనకు బాండింగ్. మనం బాండింగ్స్ విడిచిపెట్టేయడానికని మళ్ళీ కొత్త బాండింగ్ వేసుకోకూడదు. ఎమోషన్సే బాండింగ్ అవుతుంది. సో, ఎమోషన్ కాకుండా ప్రేమ వేరు. మనం ఎమోషన్ నుంచి దాటితేనే ప్రేమ మాత్రమే ఉంటదక్కడ. సాక్షి మాత్రమే ఉంటాడక్కడ. ఏం జరగాలో అది జరుగుతుంది. యెస్ మేడం. ఆ! ఖచ్చితంగా. అప్పుడు జరగాల్సిందే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ విషయం యూ. ఈ మధ్య నాకు అవగాహన పరుస్తూ ఉంది నాకు. జరుగుతుంది కూడాను. కానీ మళ్ళీ మీరిప్పుడు అడగడం వల్ల ఇంకా నాలో ఒక భావన ఇంకా నాలో స్థితమైంది. అలాగే మనం వింటున్న వాళ్ళందరి కోసం మీరు ఈ విషయం తీసుకురావడం నిజంగా మేమందరం మీకు థ్యాంక్ యూ చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ. అలాగే ఈ అవగాహన అందించిన దివ్యాత్మలకు కూడా నాకు ఈ అవగాహన అందించిన నాలోని నా నోయింగ్‌నెస్ నుంచి వచ్చినటువంటి దానికి కూడా మళ్ళొక్కసారి. ఇంకా మాస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఇంకొక 2, 3 మినిట్స్. ఎస్ మ్యామ్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? 1½ అవర్ అవుతుంది. నా వాయిస్ వినిపిస్తుందా మ్యామ్? వినిపిస్తుంది. ఎస్ మ్యామ్. బాగుంది ఇందాక చెట్టు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనకి ఎవరితోనైనా స్టార్టింగ్ అది పాజిటివ్ గా అయితే అటాచ్మెంట్ చాలా ఫ్రెండ్ అయిపోతుంది మూమెంట్. నార్మల్గా ఎలా ఉంటే వాళ్ళ నుంచి తర్వాత ఏదైనా బెస్ట్ వచ్చినా కానీ ఆల్రెడీ గత సిచ్యువేషన్ బట్టి ఉండి ఇలానే కదా అని కొన్ని అలా మైండ్ లో కూడా ఫీడ్ అయి ఉండడం. మీరు చెప్తే కూడా నాకు కూడా కొన్ని అనిపించింది అవును కదా అనేసి. అలా కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు కొన్ని అప్పుడు అవగాహనకు రాదు, సాక్షిగా అప్పుడు చూడలేము. తర్వాత దాన్ని గమనిస్తూ విశ్లేషణ చేసుకున్నప్పుడు అవును కదా ఇలా అయిపోయింది కదా, ఆ టైంలో ఇలా చేశాను అన్నట్టు మళ్ళీ దాన్నే రీకలెక్ట్ చేసుకోవడం సాధన అన్నట్టు కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇంకా ఎవరు లేనట్టు అనిపిస్తుంది. క్లోజ్ చేసుకుందాం మ్యామ్. సెషన్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ అందరికీ. మరొకసారి మనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి సరోజామ్మకి వేల కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే మహావతార్ శ్రీ బాబాజీకి అలాగే మనం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. అది మన ఆత్మ ఎదుగుదలకు ఇంకా మనలో ఉన్నటువంటి అపోహలను క్లియర్ చేయడానికి మనం క్లారిటీ మైండ్ తో ఉంటాం. కానీ అది ఎవ్రీ 24 hours ఉండలేం మాస్టర్స్. కొన్ని టైంలో చాలా క్లారిటీగా ఉంటాము. తర్వాత కొన్ని టైంలో ఆ క్లారిటీనెస్ అనేది తగ్గిపోయి కన్ఫ్యూజన్ మైండ్ స్టేట్ అయిపోతుంది. సో ఈ జ్ఞానంతో మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు ప్రతి క్షణం అవేర్నెస్ తో క్లారిటీ అండ్ ప్యూరిటీ ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మా అందరి తరపున జ్వాలా మేడంకి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ.